कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् श्रीनिवासाय मङ्गलम्। ముద్దాయి అశోక్ కుమార్ కొన్ని లక్షల మంది దేశ ప్రజల నమ్మకం మీద చావు దెబ్బ కొట్టాడు. పైసా పైసా కూడబెట్టి తన దోసిట్లో పోసిన పేద ప్రజల్ని చిట్ ఫండ్ పేరుతో దారుణంగా మోసం చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారకుడయ్యాడు. అంతేకాక షేర్ మార్కెట్ పేరు చెప్పి జాతీయ బ్యాంకుల్ని దగా చేసి 2000 కోట్ల రూపాయల డబ్బు విదేశాలకు తరలించాడన్న అభియోగం ఉంది. కనుక ముద్దాయిని పోలీస్ రిమాండ్ లో ఉంచి రహస్యాలు రాబట్టే అవకాశం చట్టానికి కల్పించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ముద్దాయి అశోక్ కుమార్ ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఉంచవలసిందిగా ఆదేశించడమైనది. సారీ సార్, ముఖ్యమంత్రి గారు తప్ప ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సీఎం గారు. మీరు చాలా ముఖ్యమైన అతిథులు కదా, రాక తప్పుతుందా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మీతో మాత్రమే. మీకు తెలుసుగా సీఎం గారు, నేను బ్యాంకుల్ని మోసం చేసి 2000 కోట్ల రూపాయలు కాజేశానని నా మీద ఘరానా దొంగ ముద్ర వేశారు. నేను దొంగనో దొరనో తేల్చాలన్నా, పోయిన డబ్బు తిరిగి రాబట్టాలన్నా మీ ప్రభుత్వానికి కోర్టులకి చాలా టైం పడుతుంది. టైం గురించి మీరేం వరి అవ్వద్దు అశోక్ కుమార్ గారు, మాకు ఓర్పు చాలా ఉంది. చూడండి సీఎం గారు, డొంక తిరగొడద్దు, సూటిగా చెప్తున్నాను. 2000 కోట్ల రూపాయల సగం 1000 కోట్లు. అంత డబ్బు ఇండియాలో అతి కొద్ది మంది దగ్గరే ఉంటుంది. నేను విదేశాలకు పారిపోవడానికి అవకాశం కల్పిస్తే ఆ 1000 కోట్లు మీకు. ఇలాంటి ఛాన్స్ జీవితంలో ఒకేసారి వస్తుంది. ఏమిటి మీ సమాధానం? ఎలా ఉంది నా సమాధానం? ఆడది నిస్సహాయురాలైతే వ్యభిచారం చేస్తుంది, మగవాడు నిరాశావాదైతే నీలా బ్రోకర్ అవుతాడు. నువ్వు బ్యాంకుల్ని మోసం చేసి కొట్టేసిన డబ్బు, నాకు లంచంగా ఇస్తానన్న డబ్బు నీది కాదురా. ఈ దేశ ప్రజలు చెమటోడ్చి జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బు. నా మీద నేనే ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు కాజేసిన 2000 కోట్ల రూపాయలు చివరి పైసా రాబట్టేంత వరకు నిన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేవను. ఏమైంది? చాలా కష్టం. మీ అన్నను అక్కడి నుంచి విడిపించలేం. ఎందుకని? ముఖ్యమంత్రి సెక్యూరిటీ టైట్ చేశాడు. అశోక్ని ఎవ్వరం కంటితో కూడా చూడలేం. మా అన్నయ్య బయటపడే ఛాన్సే లేదా? ఉంది. అసంభవాన్ని సంభవం చేయగలిగేది ఇద్దరే. ఎవరు?
ఒకరు ముఖ్యమంత్రి, రెండోవాడు విక్కీ. పోలీసుడు వచ్చాడు. మనోడేలే. విక్కీ ఇతను తెలుసు, అశోక్ కుమార్ తమ్ముడు. అన్నని విడిపించమని అడగటానికి వచ్చాడు. సొమ్ము తెచ్చాడా? మీరు మా అన్నను విడిపించి విదేశాలకు పంపించి ఏర్పాటు చేయిస్తే తరతరాలుగా కాలు మీద కాలేసుకొని బతికేంత డబ్బిస్తాను. ఇదిగో అడ్వాన్స్. అడ్వాన్సే కారులో వచ్చిందంటే ఫుల్ పేమెంట్ లారీలో వస్తుందా? వస్తుంది, కానీ మా అన్నను విడిపించగల నమ్మకం మీకుందా? నెల రోజుల్లో పని పూర్తి కావాలి. ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్విక్కడికి వస్తావని తెలిసిన మరుక్షణం నుంచి నా బుర్రలో ప్లాన్ తిరుగుతూనే ఉంది. ఎవరు మీరు? ఎవరు మీరు? ఏమిటి దారుణం? పండగ చేసుకుంటున్నారా? పండగ చేసుకోండ్రా. ఏదో ఒక రోజు మీ పాపం పండి మీ బతుకులు బద్దలైనప్పుడు ఈ దేశ ప్రజలు కూడా చేసుకుంటారా పండగ. ఇప్పుడు మీరు చేయబోతున్నారు కోర్టు కట్ట ముందు ప్రజల సమక్షంలో పబ్లిక్ గా చేయబోతున్నాం. అది నీ కాదు కదా. నల్లగొట్లు వేసుకునే లాయర్లకు కానీ కాకి బట్టలు వేసుకునే పోలీసు వాళ్ళకి కానీ ఈ ప్రపంచంలో నర్మానుడు ఎవరికి అంతుపట్టదు. సాయం చేయవా డాక్టర్? డాక్టర్ సాయం చేయవా? చెయ్యవా? చేయకపోతే మీ బతుకులు జబ్బలగడి పంబ. ఆ పని చెయ్యాలంటే మీకు మా సహకారం కావాలి. ప్రాణాలు పోయినా సరే మా వృత్తికి మేము ద్రోహం చెయ్యం. చెయ్యవురా? నీ పసిపిల్లవాడిని పదంతస్తుల మేడ మీద నుంచి విసిరేసినా చెయ్యవా? నీ 16 ఏళ్ల కూతుర్ని 10 మందిలో రేప్ చేసినా చెయ్యవా? చెయ్యం. మీ బెదిరింపులకు భయపడి దేశానికి మేము ద్రోహం చెయ్యం. చాలు చాలు, ఆడిన గేమ్ చాలు, విషయానికి రండి. ఈయన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు చెడ్డ పనులు చేసే అలవాటు మాకున్నట్టే పాపం మంచి పనులు చేసే ఈక్నెస్ ఈయనకుంది. ఇళ్లకు వెళ్లి మీ పెళ్ళాం బిడ్డలతో కాపురం చేస్తారు, లేక మీ శవాల్ని పంపమంటారు? ఆలోచించి చెప్పండి. కొద్ది నిమిషాలే టైం ఉంది. బ్రహ్మం, ఈ క్షణం నుంచి 24 గంటలు మన చూపు ఆ ముఖ్యమంత్రి మీదే ఉండాలి.
మారుతి కోతి పనులు చేసావుంటే చంపేస్తాను. ఓహో నువ్వు కోతివేగా, పొద్దున్నే నన్ను ఎందుకు ఇలా వైపు తింటావు? ఆ గాడిద ఎక్కడరా? నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడే నా కొడుకు రాసుకెళ్ళి వాడిని అనాలరా? నీ ఇద్దరిని ఏమనే ప్రయోజనంలే. ఏమిట్రా ఒళ్ళోకి వచ్చి కూర్చుంటున్నావు? కాకపడదామనా? నేను చచ్చలా నొక్కదాం. నా బాధ నీకేం తెలుస్తుందిరా? నా కొడుకు లాంటి వెధవ కొడుకు నీకు కూడా ఒకడు ఉంటే అప్పుడు తెలిసేదిరా నా బాధ ఏమిటో. ఊరి నిన్ను తగలట్ట వాడిని తిట్టినప్పుడల్లా నా ఒంటి మీద ఉచ్చుకొస్తావిట్రా? ఉండు నీ సంగతి చెప్తాను. ఏమిట్రా తమ్ముడు ఇది? ఆ సరేగాని ఆ బడుద్దాలు ఎంత పిలు? ఏ బడుద్దాయిలు? ఇంకా ఇంట్లో ఎవరున్నారు? నీ కొడుకు నానిగాడు, నా కొడుకు చంటిగాడు. వాళ్ళు ఎప్పుడో కాలేజీకి వెళ్ళిపోయారు. 8:30కా? ఇంత పొద్దులేనా? పాపం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని బాబా బామర్ది పంతం పట్టి మరి చదువుతున్నారా? ఏంటి ఏంటి చెప్పు. ఆ పేర్లు మార్చేశాడు బావా. ఏది చదువు? ఇంగ్లీష్ లో ఎన్ని? 0. వెరీ గుడ్. తెలుగు? 0. వెరీ వెరీ గుడ్. మ్యాథ్స్? 0. ఓహో బంపర్. సైన్స్? ఓకే. హిస్టరీ? సేమ్ బాల్. ఏది? ఫుట్బాల్? వాలీబాల్. ఓకే. చూసావరా అన్ని సబ్జెక్ట్స్ లో ఎలా యూనిఫామిటీ మెయింటైన్ చేశాను? ఆల్ జీరోస్. నేను మెయింటైన్ చేశాను బావా. కాకపోతే తెలుగులో నాకు 5 మార్కులు వచ్చాయి. ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? రాకూడదురా. అదే నాకు అర్థం కావలేదు. తెలుగు పేపర్ కాదని రామ్ కోట్ రాశాను. ఆ పంతులు గారు రామ్ భక్తుడు ఉంటాడు, 5 మార్కులు వేసాడు. నాని దిస్ ఇస్ టూ మచ్. ఇదే లాస్ట్ టైం. ఇంకోసారి 0 కన్నా ఎక్కువ వచ్చిందో పేలిపోతుంది. నో బావా, ఐ విల్ మెయింటైన్ జీరోస్. అది సరే బావా, మన మార్కుల సంగతి లడ్డు మాకు తెలుస్తేమో. యు మీన్ మై ఫ్యాట్ డాడీ? Yeah. ఆయన ఫుల్ చేయడం ఎంత సేపు రా? హాఫ్ అ సెకండ్. జింగ జింగ జింగ. హలో. ఏమిటండి హలో? ఏమిటి హలో? మీరు అర్జెంట్ గా కాలేజీకి రాకపోతే మీ అబ్బాయిని, మీ మేనల్ని ఇద్దరిని డిబార్ చేసి అవతల పడేస్తాను ఏమనుకుంటున్నారు? నేను అసలే ప్రిన్సిపాల్ని. తొందరపడకండి, నేను వెంటనే వస్తున్నాను. ఏమిట్రా తమ్ముడు, ఏమైంది? ఏమైందా? బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడు. ఎవరయ్యా ప్రిన్సిపల్? నేనే. నువ్వా? నీ ఫేస్ చూస్తుంటే ప్రిన్సిపల్ కనపట్లేదే. ఏ గాడిదలు కాసేవాళ్ళ కనిపిస్తున్నానా? అవును బాబు, 500 గాడిదలు కాస్తున్నాను. ఇంతకే తమరెవరు? రాజా తండ్రిని. ఇన్నాళ్ళు మీ వాడు ఈయనే మా డాడీ అని ఓ చండాల మొహం అని చూపిస్తున్నాడు. డియర్ లెక్చరర్స్, ఈయనే పోకిర్ రాజా గారి తండ్రి గారు. నమస్కారం. ఏ కార్తెలో కన్నారండి వాడిని? చిత్త కార్తెలోనా చెత్త కార్తెలోనా? దట్స్ ఆల్ రైట్. ఇంతకీ మా వాడిని ఎందుకు డిపార్ట్ చేస్తున్నానండి? ఎందుక? హాఫ్-ఇయర్లీ ఎగ్జామినేషన్ లో ఇద్దరికి 0 వచ్చాయి. పైగా వాళ్ళిద్దరు కాలేజీకి వస్తే ఆడపిల్లల హడలు, మాస్టర్లకి దడ. అసలు వాళ్ళని కాదండి అనాల్సింది, వాళ్ళ కన్నందుకు మిమ్మల్ని అనాలి. పెద్ద పెద్ద మీసాలు పెంచుకుని పచ్చకోటేసి తిరిగితే సరిపోదండి. పిల్లలకు కాస్త పద్ధతిగా పెంచడం కూడా నేర్చుకోవాలి. అలాంటి పిల్లలే నాకుంటే AK-47తో కాల్చి అవతల పడేసేవాడిని. ఇప్పుడు నేను మాత్రం కాల్చలేదనే. మీ చేతుల్లో నాకు నానికి షీల్డ్స్ ఇచ్చారు అత్తయ్య. అవునమ్మా, షీల్డ్స్ ఇచ్చారు మాకు. ఎంత బాగున్నారా? డాడీ 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 మా ఇద్దరిని కంగ్రాచులేట్ చేయండి. దేనికిరా? కాలేజ్ లో వాడు నేను ఫస్ట్ సెకండ్ వచ్చాం. ఓహో, ఫస్ట్ ఎవరు? ఫస్ట్ నేనే. వీడు సెకండ్ అన్నమాట. అబ్బా సూపర్ బ్రెయిన్ మావయ్య. బావకి 98% వచ్చింది, జస్ట్ 2% తేడా. లేకపోతే వారంటీ కార్డు బద్దలయ్యేది. ఇవాళ బద్దలవబోయే వాటి ముందు ఆ. ఆ వరల్డ్ కావ్యంతరా. మావయ్య ఈ రోజు బావ గర్భితంగా మాట్లాడతాడు. బావా అరే మా మాస్టర్లు వచ్చారు. ఓహో, వాళ్ళు మీ మాస్టర్లా? అవును డాడీ. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం కదా, బండ్లు తీసుకొచ్చారు. కమ్ ఆన్ డాడీ, ఇంట్రొడ్యూస్ పదండి. రండి, రండి, రండి. Thank you very much. శుక్రియా.
చూడండి, మా అబ్బాయిల పట్ల మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ మిఠాయిలు తినిపించాలనిపిస్తుంది. ఒకసారి లోపలికి వస్తారా? డాడీ డాడీ ఫస్ట్ మాకు తినిపించాలి కదా డాడీ. చూడన్నా, వాళ్ళు గెస్ట్లు కదా, ముందు వాళ్ళకి తినిపించిన తర్వాత మీ ఇద్దరికి తినిపిస్తాను. ఎందుకు ఏరా పిక్ పాకెట్ ఫేస్ వెళ్తారా? మీరు లెక్చరర్ సార్, ఏ కాలేజీలోరా? తినండి రా, కడుపు నిండా తినండి. బావా, మిఠాయి తీగా ఉంటుంది కదా, పచ్చిమిరకాయ బజ్జీలు తిన్నట్టు అమ్మో అయ్యని కాకులు అరుతున్నారేంటి? డాడీ మా టీచర్స్ నన్ను కొడతావేంటి? దిస్ ఇస్ టూ మచ్. రోడ్లంటే తిరిగే ఈ బడుద్దాయిలు మీ టీచర్ సార్. అసలు డాడీ ఏది నమ్మడేంట్రా? మీరిద్దరూ కాలేజీ ఫస్ట్ సెకండ్. ఫస్ట్ సెకండ్. అసలు మీరు కాలేజీకి వెళ్ళి అన్నాళ్ళైందిరా? ఎందుక వీళ్ళిద్దరూ కాలేజీలో ఎన్నెన్ని దరిద్ర పనులు చేశారో ఇవిగో ప్రిన్సిపల్ గారు వివరంగా రిపోర్ట్ రాసి ఇచ్చారు చదువు. ఐ డిడ్ ఓన్లీ 5 దరిద్రం పనులు డాడీ. పాపం పిల్లలు. వీళ్ళిద్దరికీ 6 రోజుల వరకు తిండి పెట్టాను. వీళ్ళు పెట్టేవా నీ ఎంత చూస్తాను. పుట్టలేదంట. ఫ్రూట్స్ పెడతారులే డాడీ. ఫ్రూట్స్ అబ్బాయా నేరుగా పోతున్నారా? అవునబ్బాయ, ఇప్పుడు దాకా అడ్డదారులు దొక్కి చిక్కుల్లో పడ్డాం. ఇక నుంచి ముక్సూటిగా వెళదాం అనుకుంటున్నాం. ఇదిగో అబ్బాయా, నా కారు చెడిపోయింది కానీ ఎక్కడ తీసిపోతావా? ఈ రోజు మాకేదో మంచి పని చేయాలనిపిస్తుంది. దా ఎక్కు. ఏందబ్బాయా కోచ్ వెళ్తుంది కారు? ఏమయ్యా ఫ్రీగా ఎక్కింది కాక ఏంటి ఫిట్టింగ్లు? ఫిట్టింగ్లు కాదయ్యా, సరిగ్గా తోలుతుందో లేదని భయం పుట్టి అడిగినా. ఇదిగో మా మారుతి ఏ క్లాస్ డ్రైవర్, త్వరలో విమానం కూడా తోలబోతుంది. ఇప్పుడు కూడా విమానం తోలేట తోలుద్దా? ఏం తోలితే ఏందబ్బాయా? ప్రాణమయ్యా. మా ప్రాణాలు ఏమైనా అన్నా కానీలయ్యా? ఆ మాట నేను అన్నానా? ఎందుకయ్యా అట్ట మాట్లాడతావు? కళ్ళు పోతాయి. నేను చిన్న పిల్లండి కదా, లేక లేక పెళ్లి చూపులకు పోతున్నా, అందుకని అన్నా. అమ్మాయి వాస్తులు బాగుంటాయా? వాస్తులా? వాస్తులేందబ్బాయా? విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారా మీరు? అదే ఫిగర్ బాగుంటుందా అని. ఎట్ట చెబుతావు అబ్బాయా? ఆ పిల్ల నన్ను చూడకపోయా, నేను ఆ పిల్లని చూడకపోతునే. చూడలేదా? కనీసం ఆ ఇంట్లో మనుషులే తెలుసా నీకు? మా నాయన కదా చూసిందే, నాకెట్ట తెలుసుదే? నీ పేరేంటన్నా? రాజా తమ్ముడు. రాసుకో. ఇంటి పేరు? గోతినేని. గోతినేని రాసుకో. తండ్రి పేరు? గోతినేని శాసయ్య. గోతినేని శేషయ్య రాసుకో. నెల్లూరు ఎడం చెట్టు పక్కన కొవ్వూరు లేదు, అదే మా ఊరు. రాసుకున్నారా? అది రాసి 2 days అయింది. పెళ్లి కూతురు ఆడుంటదన్నా? హైదరాబాద్ లో పెద్ద మిద్దు ఉంది, ఆడుంటారు. సో పెళ్లి కూతురు నువ్వు చూడలేదు, వాళ్ళు నిన్ను చూడలేదు. లే అది కాదన్నా, ఇందాక నుంచి చూస్తున్నాను, ఒకదానమ్మటి ఒకటి ఒకదానమ్మటి ఒకటి ఎవరంగా ప్రజలేస్తున్నారు సిఐడి లాగా. ఏంది? ఏందన్నా నవ్వుతారా? ఇందాక గోతుల పాత్ర నువ్వు ఎట్ట ఉంటానని తలుచుకొని నవ్వుకుంటున్నా. ఏందబ్బాయ్యా ఇది? నాకేడు పోతుంది. నేరుగా తీసుకుపోతానని చెప్పి గోతులో పెట్టారేందయ్యా? పాపం తగులుతాయ్యా మీకు. పాపమా? నీ ఇంటి పేరేంటబ్బాయా? గోతినేనూరు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అబ్బాయా? గోతిలోనయ్యా. మరి ఉండాల్సిన చోట ఉండవు కదా? లేదబ్బాయా, ఇంటి పేరు గోతులు అడిగితే గోతులో ఉండాలంట. నేను గోతులు కాకపోతే మరి యాడెట్టుకుంటావు అబ్బాయా? ఇదిగో చూడబ్బాయో, మేము 6 రోజుల దాకా ఇంటికి పోలేం. పోతే మా నాన్న ఎర్ర కాల్చి వాతలు పెడతాడు. అందుకని మేము పెళ్లి కొడుకులా పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసుకుని బాగా మెక్కి మేము ఆడినే ఉంటాం. నువ్వు ఎన్నో రెస్ట్ తీసుకో. రెస్ట్? మరి నా తిండి సంగతో? మేము నీలాగా ఏరి పప్పడం కాదు గానీ నీకోసం పాలు, జ్యూసు, బ్రెడ్, జాము తెచ్చాం గానీ 6 రోజులు తింటూ ఇక్కడ పడుండో. తింటే వరకు బాగానే ఉంది. ఆ తిన్న తర్వాత సంగతి ఏందా అని? బుస్కియా లోపల బాగా స్టాకియా, డీప్ ఫ్రిడ్జ్ టైపియా. అచ్చా. ఓరి నాయను, నేరుగా తీసుకుపోతానని చెప్పి గోతులో పెడతారా? స్లో 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 బ్రేక్. రే మారుతి, ఈ మధ్య చాలా స్పీడ్ తోలుతున్నావు. కంట్రోల్ కంట్రోల్. రే దగ్గర బామర్తి,
ఇల్లు చాలా పెద్దగుందరా. ఫుడ్ కూడా లెవెల్లోనే ఉంటుంది బావా. ఏమో చూద్దాం పదా. హాయ్, మీరు నన్ను ఫూల్ చెయ్యాలనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీరెవరో నేను కనిపెట్టేశాను. ఇదేంట్రా? నువ్వు రాజావి, అమ్మాయిని చూడటానికి వచ్చావు. ఇతను నీ ఫ్రెండ్ జింబో. జింబో. అంటే మాడు కొన్నాళ్ళు ఆఫ్రికాలో ఉన్నాడులే. సో నైస్. థ్యాంక్ యూ. వాడు మా కామన్ ఫ్రెండ్ మారుతి. సో క్యూట్. బావా, ఈ జాజిపత్రి కోసం మా నాన్న గోతులో పాతి పెట్టి వచ్చింది. ఏమిటి, నా గురించేనా మాట్లాడుకుంటున్నారు? అవునవును, మీ గురించి మాట్లాడతాను. అవును, మీరు ఎంతవరకు పెళ్ళింటికి చేసుకోలేదండి? నిజం చెప్పనా? అలవాటు ఉంటే చెప్పండి. ఇంతవరకు నీలాంటి అందమైన కుర్రాడు దూరకల్లుడు. అల్లుడు బతికిపోయావు. ఈవిడ పెళ్లి కూతురు ఆంటీ అయి ఉంటుందిరా. ఆంటీయో పొంటియో బావా, ఈ జాజిపత్రి మోకాల దాకా డ్రెస్ వేసిందంటే ఆ జాజి మొక్కలు ఏ రేంజ్ లో ఉంటాయో. ఈ గెటప్ లో నేను చూస్తుంటే నాకే ముద్దొస్తున్నావు. పెళ్లి కొడుకు చూస్తే ఫ్లాట్ పడిపోతాడు. శోభనానికి వెంటనే ముహూర్తం పెట్టించమంటాడేమో. మరిదే బావా, ఒకటేమో గజ్జల గుర్రం లాగుంది, ఇంకోటేమో గిన్ని కోడ్ లాగుంది. ఎవరు నీకు ఎవరు నాకు? ఏది గుర్రమో ఏది కోడో తెలియటం లేదు బావా. అది కూడా నువ్వే చెప్పు. ఆ నల్ల స్కర్ట్ ఉందే అది నాకా? అది నాకు. ఆ తెల్ల స్కర్ట్ ఉందే అది నువ్వు చూసుకో. పెళ్లి కొడుకు తోడి పెళ్లి కొడుకుని తెచ్చుకున్నాడే. ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరో తొందరగా చెప్పే. ఒకడు ట్యూబ్ లైట్ లా ఉన్నాడు, రెండో వాడు బెడ్ లైట్ లా ఉన్నాడు. అయితే బెడ్ లైట్ నువ్వు చేసుకో, మౌతమయ్యి. ఆంటీ పక్కనున్న ట్యూబ్ లైట్ ని నేను సెటప్ చేసుకుంటా. అమ్మయ్యా, ఎక్కడ బెడ్ లైట్ అడుగుతావునని చాలా డర్ అయింది. అక్కడే నిలబడ్డారే, రండమ్మా. ఇతను రాజా ఫ్రెండ్ జింబో. జింబో జింబో. హాయ్. హాయ్. హలో, అమ్మగారు ఫోన్ అండి, వాళ్ళ నాన్నగారంట. డాడీయా? మీ డాడీ కాదురా, మా డాడీ. అప్పుడే ఫోన్ చేశారే. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ 1 సెకండ్, ఇప్పుడే వచ్చేస్తాను. 1 డాడీ ఫోన్. హలో డాడీ. నా బుజ్జికన్నా, నా కజ్జికాయ, నా తొక్కుడు లడ్డు ఎట్టా ఉండవురా? నెల్లూరు కేసా? బాగుండాలే. నీ గొంతేంద్రా అరిగిపోయిన గ్యామ్ ఫోన్ రికార్డులా ఉందా? ఏం లేదు, దారిలో ఇరిగిపోయి టీ తాగండిలే. అట్నా? ఏ చెత్త పడితే ఆ చెత్త కడుపులో తొక్కకూడదా భయా? సరే, పోంగానే ఫోన్ చేయమన్నాను కదా, చేసినా? ఆ పిల్లదాన్ని చూడగానే నీ అయ్యని తుమ్మలో దొక్కతా నీ పాసుగాల. అలాగేలే. సరేలే, రేపు వచ్చేసి ఉంటా. ఏంటి, ఢిల్లీ పోతుంటావా? నన్నేళ్ళ ఉండమంటావా? వారం రోజుల భలేవో డాడీ, కాలేజీలో క్లాసులు పోవా? సరే, నీకోసం 2 రోజులు ఉంటా. ఏంటి, పెళ్లి కూతురా? సూపర్. ఆంటీ కూడా బంపర్. నిఖిత, వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా. వీళ్ళకి మనం కూడా ఒక చిన్న కాజా ఇద్దా. మరి నాని, మనం కూడా పొద్దున్న లేసి ఇలా ఎక్సైజ్ చేద్దామా? మనం చేయడం దేనికి బావా? వాళ్ళు చేస్తుంటే మనం చూస్తుండొచ్చుగా. అయితే చూస్తూ చేద్దాం. అంతే. ఏంటి చూస్తున్నారు? జీటీవీ. అదే, మీరు ఎక్సైజ్ చేస్తుంటే మేము అదే చేస్తాం. మేమేం చేస్తారా? 2 ఎక్స్ట్రా కూడా చేస్తాం. ప్రతిభ, వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళలా లేరు, దొంగ కోళ్లు పట్టే వాళ్ళలా బేబీ, ఉన్నారు. మేము కోళ్ళు పట్టేవాళ్ళం కాదు, లేళ్లు పట్టేవాళ్ళం. అవసరం అయితే కాళ్ళు పట్టేవాళ్ళు. ఏ చూడు బేబీ, నేను మీ ఫ్రెండ్ కాబోయే వుడ్ బీని, జాగ్రత్త చూసుకో. సేమ్ టు యూ. ఇదిగో బేబీ, బేబీ చూడు బేబీ. హాయ్ రే బామర్ది. బావా, నా లక్కడి కప్పుల పేరేంట్రా? నీలకిడేటి బావా, నా మాస్పత్రి పేరే నాకు తెలియదు. వారం రోజులుగా పడున్నాం, ఇంకా మన పతంగుల పేరు కూడా తెలియదు. పతంగుల పేర్లేనా? తెలుసుకుందాం. ఉస్కో. ఏమిటి, 70,000 రూపాయలకి ఇల్లు తాకట్టు పెట్టుందా? నేనేమీ తీసుకోలేదు. నా పేరు గలవాడు ఎవడో తీసుకుని ఉంటాడు. మీరు బయటికి పదండి. లేదు సార్,
మీ అబ్బాయి మీ మేనల్లుడు మా దగ్గరే కాదు సాబ్, ఈ కాబూలి వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసినాడు సాబ్. ఏంటి భయ్యా? हाँ साहब हमारे पास बहुत पैसे ले लिया। కావాలంటే చూడండి, తాకట్టు పెట్టిన మీ ఇంటి కాగితాలు. నేను పైసా కూడా ఇవ్వను. అసలు నా బీరువాలో ఉన్న ఈ డాక్యుమెంట్స్ మీ చేతిలోకి ఎలా వచ్చాయి? ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను. రే ప్రేమ్, వారా, సమయానికి వచ్చాం. వీళ్ళ సంగతి చూడు. నమస్తే సాబ్. వీళ్ళ అబ్బాయి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు సార్, ఇమ్మంటే. పైసా కూడా ఇవ్వను. పోటీ బయటికి. నువ్వు ఉండరా, నేను చెప్తాగా. నేను ఇస్తాను, వెళ్ళు. అచ్చా సార్. సాబ్, వీళ్ళ అబ్బాయి బెంజ్ కారు కూడా తాకట్టు పెట్టి 10,000 తీసుకున్నాడు సార్. ఇదిగో ఆర్సీ బుక్. आप जाइए, मैं देख लेता हूँ. శుక్రియా సార్. जाओ. చూసావరా ప్రేమ్, ఈ వ్యథలు నా పరువుని ఎలా ఎండగడుతున్నారు? తిడదా ఉంటే ఒకడు కొడుకు అయిపోయాడు, ఒకడు మేనల్డ్ అయ్యాడు. ఆవేశపడకరా, వాళ్లే మారుతారు. ఏం మారుతారో ఏమో. నీలాగా కూతురు కన్నా బాగుండేది. కొడుకైతే గోచి పెట్టి బయటికి పంపినా పేచీ లేకుండా వస్తాడు. అదే కూతురు అనుకో, బయటికి వెళ్తే కాలుదారు వస్తుందో కడుపుతో వస్తుందో అని కంగారు పట్టి చావాలి. సరేరా, ఏమిటి పొద్దునే వచ్చావు? అన్నట్టు ఎందుకు వచ్చాను నేను? నీ మతి పరిపు మండినట్టే ఉంది. నీకు ఎలా ఉంది? నీకుతంటే గుర్తుకొచ్చింది, దాన్ని చూద్దామనే బయలుదేరాను. ఎవరో ఫ్రెండ్ పెళ్లి చూపులంటే సికింద్రాబాద్ వెళ్ళింది, నీ దగ్గర కారు తీసుకెళ్దామని వచ్చాను. రే, నువ్వు సికింద్రాబాద్ వెళ్తుంది కూతురు కోసమా లేక కన్యాకుమారి కోసమా? కన్యాకుమారి. ఆవిడెవరు? సిగ్గులేదంట్రా ఈ వయసులో నీకు ప్రేమ? నువ్వు కన్యాకుమారిని చూడలేదు కదా? చూడాల్సిన అవసరం కూడా నాకు లేదురా. అక్కడే బతికిపోయావు. రే, షార్ట్ కట్ లో ఒక్క మాట చెప్పనా, నువ్వు ఒక్కసారి కన్యాకుమారిని చూస్తే జీవితాంతం ఆవిడ గుమ్మం దగ్గర పడి ఉంటావు. నీలాగా నాది చపల బుద్ధి కాదురా, క్యారెక్టర్ ఉన్న మనిషిని. రే, నా భార్య పోయిన తర్వాత ఇంతవరకు పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడలేదురా. అవునులే, కన్నెత్తి చూడడానికి కన్ను కొట్టడానికి నీ కొడుకున్నాడుగా, నీకు ఆ ఛాన్స్ ఎక్కడది? నీతో ఒక్క మాట చెప్పనా? ఏం చెప్తావు? నా కొడుకు బడుద్దాయి సన్నాసి అంటావు. లేదురా, ఏదో కోపం వచ్చినప్పుడు అలా అంటానంతే. ఒరే, వాళ్ళు లేకపోతే ఈ ఇల్లు ఎలా ఉందో చూసావా? రాములేని అయోధ్యలా ఉందరా. వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి 6 రోజులైంది. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? నిఖిత, నా రూమ్ లో పడుకున్నావేంటి? నాకు అర్థమైందిలే, నువ్విక ఒంటరిగా పడుకోలేవు. నాలాగే నీకు స్టార్ట్ అయి ఉంటుంది. ఏంటి అదే? ఏది? అదేనే, లవ్. రాజాతో లవ్ లో పడిపోయాను. మరి నీకెలాగుంది? నేను లవ్ లో పడ్డాను. అయితే ఆంటీతో చెప్పి జీలకర్ర బెల్లం పెట్టించేసుకుందావా? ఇదేంటి నీ వేళ్ళు ఇలా ఉన్నాయి? ఇప్పుడు నా చేతికి తగిలిందేమిటి? మూతి మీద మేసం. ఏమిటమ్మా, ఏమైంది? ఏం లేదు పిన్ని, ఎంత పెద్ద ఎలుక దుప్పట్లో దూరిపోయింది. పోయిందా? మంచం దిగేసింది. లైట్ తీసేసి పడుకోండమ్మా, 10 అయింది. ఓకే ఓకే. థ్యాంక్స్ అంటే వెళ్ళిపో. ఒకటి పెట్టుకోనా? ఏంటి? ఒక్కటి పెట్టుకుని వెళ్ళిపోవాలి. మా బావ ఫుల్ ముద్దుకి ట్రై చేసి ఉంటాడు, నేను హాఫ్ ముద్దుకి ట్రై చేస్తా. ఇవ్వవా? జస్ట్ హాఫ్ కిస్. జస్ట్ తానే తానే నాని 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 తానే నాని తానే నానే. నిఖిత అమ్మా, నిఖిత చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము. ఏమిటలా చూస్తున్నారు? ఏమిటలా చూస్తున్నారు అని అడుగుతున్నాను. అదే నిఖితని తీసుకెళ్దామని వచ్చాను. వాళ్ళంతా బయటకు వెళ్లారు. అంటే ఇంట్లో ఎవరూ లేరా? ఎవరు లేకపోవటమే నేనున్నానుగా. ఒరే మతి మరుపు, ఇదే మంచి టైం. కక్కే, నీ కడుపులో ఉన్న ప్రేమంతా కక్కే. కుమారి గారు, ప్రతిభను చూడడానికి పెళ్లి కొడుకు వచ్చారు కదా, ఏమైంది? ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. త్వరలో ముహూర్తం పెట్టించేస్తాను. ప్రతిభకి పెళ్ళి వెళ్ళిపోతే పాపం మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు కదూ. అవును. ఏం చేస్తాం, మా అమ్మాయి నిఖితకి పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిపోతే నేను ఒంటరి వాడిని అయిపోతాను. అందుకని రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? పగలంతా గుండా విధవల వెనకాల పరిగెత్తి పరిగెత్తి ఇంటికి రావాలంటే నాకు ఇంటర్వెల్ ఉండాలిగా. షార్ట్ కట్ లో చెప్పాలంటే నో లైఫ్ వితౌట్ వైఫ్. మరి అమ్మాయిని ఎవరినైనా చూసారా? 2 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నా. 50% ఓకే నా సైడ్ నుంచి, మిగిలిన 50% ఆవిడ సైడ్ నుంచి ఓకే కాదు.
ఓ వన్ వే ట్రాఫికా అవి అడగలేదా? అడగాలనే ఉంది కానీ అడిగితే భగ్గుమంటుందేమో అని చిన్న డౌట్. అదే మీ మగాళ్ళతో అవుతున్న చిక్కు. సరిగ్గా అక్కడికి వచ్చేసరికి వీక్ అయిపోతారు. ధైర్యం చేసి చెప్పొచ్చుగా. చెప్తామని ఉంది. అరే పిల్లలు వచ్చేసారు. వీళ్ళకి బొత్తిగా టైం సెన్స్ లేదు, ఇప్పుడే రావాలా? చిల్డ్రన్ వచ్చేసారా? నిఖిత మీ నాన్నగారు వచ్చారా? డాడీ ఎంతసేపు అయింది వచ్చి? నమస్తే అంకుల్. నమస్తే. రెండు పతంగులు ఓకేరా? అడ్డగాడిదరు ఇక్కడేం చేస్తున్నారా మీరు? వాళ్ళు మీకు తెలుసా అంకుల్? నో. వీళ్ళు మర్చిపోయే మనుషులు కాదమ్మా, చాలా గొప్ప చరిత్ర ఉన్న వాళ్ళు. వారం రోజుల క్రితం వాళ్ళ ఇంట్లో మాయమై ఇక్కడ వేశారు. ఎరా మీ నాన్న నీ గురించి ఎంత వరి అవుతున్నాడు నీకు తెలుసా? వై షుడ్ యు వరీ మ్యాన్? డాడీకి చెప్పొచ్చాం కదా. యా. మీకు రాజా బాగా తెలుసా? రాజానా? వాడేవాడు? ఇతనే పక్కనున్న అతను రాజా ఫ్రెండ్ జింబో. జింబోనా? వీడేవాడు? పోనీ రాజా నాన్నగారు గోతినేని శేషయ్య గారు మీకు తెలుసా? గోతినేని శేషయ్య? ఎవరి గోతినేని? మీరు బరే వాళ్ళకు నిన్న తిన్న కోరా ఈ రోజు మర్చిపోతాను. అసలు నిన్న మీరు మా నాన్న కలిసారా లేదా? కలిశాను. మరి గోతినేని శేషయ్య ఎవరిని అడుగుతారేంటి? మతి లేనివాడు. నిజమేరా, కానీ గోతినేని శేషయ్యకి మీనానికి ఉన్న సంబంధం ఏమిటో చంటిగా. చంట? చంటి? చంటి అంటే చంటి. ఎవరు చంటి? వాడి పేరే చంటి. ఒరే నానిగా, ఏమిట్రా ఈ కన్ఫ్యూజన్ గాడిద? నాన్న చూసేవా ఆంటీ, అంకుల్ నన్ను కూడా వేరే పేరుతో పిలుస్తున్నాడు. మై నేమ్ ఇస్ కేబి సర్పం. కేబి సర్పం? యా. చిక్క చిక్క మక్కలకల్లా నాల్ల వర్సలా బాయ్. ఒరే అది మారుతి. అదైనా నిజమా? దాని పేరు కూడా మార్చేశారా? దీని పేరు మారితే అది ఇప్పుడు కార్ స్టార్ట్ అయిపోతుంది. దేనికిరా? ఎందుకంటే మేమిద్దరం పారిపోతున్నాం కదా. కదా. బాయ్. కుమారి గారు, షార్ట్ కట్ లో చెప్పాలంటే మీరు మోసపోయారు. అంటే వాళ్ళు నా చిన్ననాటి స్నేహితుడు గోతినేని చిచ్చి ఆనందనాయుడు కొడుకు మేనల్లుడు. కూర్చోండిరా పెద్దవారి. ఏడ్రా వాడేడ్రా, రమ్మన్రా. చంటికి ఏమైందిరా? ఏమైందిరా? చంటికి మతి పోయింది బండెనక బండి గట్టే 16 బళ్ళు గట్టే ఏ నూతిలో దూకుతావు కొడుకో బామర్ది సర్కోరోడా. ఏమైందమ్మా? ఏమైందా నీకు? వాగక్క, యాక్సిడెంట్ జరిగిందన్నారు, మరి దెబ్బలు బయటికి కనపడవే? లోపల దెబ్బలు బయటికి కనపడు మావయ్య. బండి డైరెక్ట్ గా బ్రెయిన్ మీద ఎక్కేసింది, పిచ్చెక్కింది. నాకు పిచ్చెక్కలేదు. ప్రపంచం మొత్తం చంద్రుడి దగ్గరికి వెళ్తారు, నేను మాత్రం సూర్యుడి దగ్గరికి వెళ్తాను. వద్దమ్మా వద్దు, అక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి నువ్వు తట్టుకోలేవమ్మా. అందుకే నేను పగటిపూట వెళ్ళటం లేదు, రాత్రిపూట వెళ్తాను. రాత్రిపూట వీడు మనకి దక్కేటట్లేదా? తొందరగా డాక్టర్ని పిలవరా. పిలిస్తే కరుస్తా. వద్దు మావయ్య, మనిషి కాటు పావు కాటు కంటే డేంజరు. అలా నుంచుంటావేంట్రా? తొందరగా వెళ్ళరా. వెళతాను. సూర్యుడు సూర్యుడు వెనకాల పోయింది బావా. అది ముందే చూసుకున్నాను. రేడియేట్. థ్యాంక్స్. మీ అయ్యగారు ఎక్కడ? మీరేనా మిస్టర్ ఆనందరావు నాయుడు? మీరేనా మిస్టర్ ఆనందరావు నాయుడు అంటే? నేనే. మీకేం కావాలి? నా పేరు కన్యాకుమారి. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నా మీద? మీరెవరో కూడా నాకు తెలీదు. నా వల్ల మీకేమైనా తప్పు జరిగిందా? మీరు కాదు, మీ కొడుకు మీ మేనల్లుడు మా అక్క కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే నా ఇంటికి పెళ్లి కొడుకుల్లా వచ్చి మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేశారు. బావా పిచ్చోడ్ యాక్టింగ్ సూపర్. ఇదే సినిమాలో అయితే నంది అవార్డు ఖాయం. ఏమి నందు నాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నిజంగానే పిచ్చోడు అయిపోను కదా. ఈ విషయమో గాని బావా, మావయ్య మాత్రం 50% పిచ్చోడు అయిపోయాడు. రా మావయ్య, నీ గురించి చెప్తున్నా. నువ్వు తమాష కట్టవుతావు మావయ్య. చూడమ్మా చంటి, ఈయన మీ డాడీ. ఇగో చూడు, డాడీ డాడీ డాడీ. ఈ డాడీ అంటే ఎవడ్రా? డాడీ అంటే ఇలా ఉంటాడు ఆయన. పరువు తీసే కొడుకుల పరువు మోసే గాడిదన్నమాట. ఇప్పటికైనా గుర్తొచ్చానా చంటి? ఇదిగో
కింద నీ కోసం ఎవరో వచ్చారు, వాళ్ళని చూస్తే నీకు ఇంకా ఇంకా ఫ్లాష్ బ్యాక్లు గుర్తొస్తాయి. వెళదాం రా నాయనా. ఇందాకెవరో పైకి రమ్మన్నారు, ఇప్పుడు నువ్వు కిందకి రమ్మంటున్నాను. ఓకే, ఐ డోంట్ కేర్. ఏమన్నా గుర్తుకొచ్చిందా నాన్న? లేదు. మరి మొహాలు అయిపోయింది నాన్న. ఏంటో దానంతటా దాలా అయిపోయింది డాడీ. డాడీ సగం గుర్తుకొచ్చింది అనమాట, మిగతా సగం నేను గుర్తు చేస్తాను. ఆ, పిచ్చి వాళ్ళు కొడితే వచ్చే జన్మలో పందై పుడతారు. అలాగా మంచి వాళ్ళతో కలిపి కొడతాను, అప్పుడేమవుతుందో చూద్దాం. అయ్యో అయ్యో అమ్మో ఆంటీ, మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి. అక్కడ డాడీ వేడుకున్నారు, కాస్త కూల్ చేయండి. ఏంటి కూల్ చేసేది? మా ఆంటీ ఎంత కోపంగా ఉందో తెలుసా? మీ ఆంటీ అలాంటి పట్టుకోదే. నోరు పోయిరా. మంచి చెడ్డ లేకుండా, పరువు మర్యాదలు ఆలోచించుకోకుండా పగటి వేషగాళ్ళ మారు వేషాలు వేసుకుని ఇలాంటి మోసం చేస్తారా? ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా? సిగ్గులేదు. ఇందులో సిగ్గే ఉంది డాడీ, మేము వాళ్ళు ప్రేమిస్తున్నాం. వాట్స్ యూ ప్రాబ్లం డాడ్? వి ఆర్ లవర్స్. మైనే ప్యార్ కియా. మాట్లాడలేదా? మాట్లాడుకు, మంచిది కాదు. గాడిదలారని నెత్తి మీద రూపాయి పెట్టే పైసా చెల్లరు. మీకు ప్రేమ పోండి, ఇంట్లోంచి బయటపడి. మావయ్య, మమ్మల్ని ఎవరో చెత్త కుప్ప అనుకున్నావా బయట పడడానికి? ఏ కాలేదు, ఈ కాలేదు. నా మాటకు విలువ ఇవ్వని వాళ్ళు ఇక్కడ ఉంటానికి వీల్లేదు. ఇక్కడ నా మాట చెల్లుతుంది. ఇది నా ఇల్లు. డాడీ, ఇది నీళ్ళ. ఎస్, ఇన్నాళ్ళు ఇది మనల్ని అనుకున్నాను, కానీ ఈ రోజు నా కళ్ళు తెరిపించావు. 9 మాసాలు మోసిన నువ్వు. నేను మోసేదిరా, మీ అమ్మ మోసిందిరా. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్ డాడీ. చిన్నప్పుడు నీ మీద ఒంటికి రెంటికి వెళ్ళిన నా తండ్రి అని ముద్దాడి కడిగిన ఆ చేతులతోనే ఇప్పుడు కొట్టావా? ఇట్స్ టూ మచ్. నీతో తిట్లు తినే కంటే రోడ్డు మీద అట్లేసుకుని బతకడం బెటర్. అట్లేసుకుని కాకపోతే అంట్లు తోకుని బతకండిరా. బయటికి. ఇక నువ్వు ఎంత బతిమాలినా మీరు బాగా ఆలోచించుకో. నాది అలాంటి క్యారెక్టర్ కాదు, నేను ఎప్పుడో బతిమాలను. కొట్లే బయటికి. ఓకే 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 ఆంటీ, థ్యాంక్స్. మా తండ్రి కొడుకులిద్దరిని విడదీసినందుకు చాలా చాలా థ్యాంక్స్. రే బామర్తి, పదరా. మారుతి, కన్న తండ్రి గంజి కూడా పోయినంటున్నాడు మారుతి, ఇక నువ్వే దిక్కు. ఓహో గులాబీ బాల, అందాల ప్రేమ మాల, సొగసైన కనుల. వీడు ఇక్కడ తగలడ్డాడేంటి? నిజం చెప్పాలంటే మొన్న జరిగిన దాంట్లో మా వాడు తప్పేమీ లేదు. తల్లి లేని నోటు లేకుండా పెంచిన ఎంతైనా తండ్రి తండ్రే, తల్లి తల్లి. అబ్బా, ఇప్పుడు తెలిసిందా? ఇన్నాళ్ళు ఏం చేసావో? మీ సుఖం కోసం కాకపోయినా మీ కొడుకు కోసమైనా మీరు రెండో పెళ్లి చేసుకోవాల్సింది. నా భార్య అంటే నాకు చాలా ప్రేమ. ఇంతవరకు నాకు అలాంటి ఆడ దొరకలేదు. ఈ రోజు వరకు దొరకలేదా? నిన్నటి వరకు దొరకలేదు. అంటే ఇప్పుడు దొరికిందా? నువ్వు చేసుకుంటాడు. దొరికింది. నా ప్లేస్ దొరికిందా నీకు? ఆ అదృష్టవంతురాలు ఎవరు? 10:30 వరకు రాహుకాలం, ఆ తర్వాత చెప్తాను. ఈ లోపల మీకు అభ్యంతరం లేకపోతే అలా బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినదు. ఐస్ క్రీమ్ తినండి రా, వేడి దిగిపోతుంది. ఇందులో అభ్యంతరం ఏముంది? పదండి. ఆగండి. ఈ పువ్వు మీ తల దూరాలని ఉత్సాహపడుతుంది. పెట్టనా? పెట్టండి. మరి ఈ పువ్వు అబ్బా. ఎరా కళ్ళు కనపడ్డా? కళ్ళు కనిపించడంత ఏజ్ నాకు ఇంకా రాలేదురా. 2 ఏళ్ల నుంచి నేను కన్యాకుమారికి లైన్ వేస్తున్నానని తెలిసి స్నేహితుడే నాకే ద్రోహం చేస్తావురా నువ్వు. నువ్వు కన్యాకుమారికి లైన్ వేస్తున్నావురా, కానీ ఆవిడ నీకు లైన్ వేయద్దు. నీదంతా 1 వే ట్రాఫిక్ రా. సిగ్గుండాలి, పెళ్లికి ఎదిగిన కొడుకును పెట్టుకుని స్టీరింగ్ తిప్పడానికి. పెళ్లికి ఎదుగురు కూతురు పెట్టుకుని గేర్లు మార్చడానికి నీకు సిగ్గుండక్కర్లా. ఒరే కుమారి నా గుండె కాడరా. కుమారి నా గుండె తొడిమేరా. ఊడిపోతున్నా నీ తొడిమే. ఎన్ని రాలిపోతుందిరా నీ కాడ. సరే చూద్దాం, ఇవాళ కుమారి పుట్టినరోజు. నీ బ్రేక్ తొక్కుతుందో నా క్లచ్ నొక్కుతుందో అక్కడే తెలుసుకుందాం. హలో ఫ్రెండ్జీ. హలో స్వీటీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. One minute. హాయ్, వెల్కమ్ నాయుడు గారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. 1 minute. 1 minute. ఇప్పుడు వచ్చేస్తాను.
అరే అరే, ఎక్కడ ఎక్కడ ఈ రోజు మనం సాయం వచ్చాం కదా, చేసి వచ్చాం కదరా. మరి ఇదేంటి ప్రపంచంలో కంపంతా మందిరం ఉన్నట్టు అలా ఇసుకు వెళ్ళిపోతున్నారు? అసలు ఏమనుకుంటా మన గురించి? పబ్లిక్ పబ్లిక్ నాయుడు, కన్యాకుమారి వ్యవహారం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. ఏమిటది? కొంపదీసి మరిద్దరినీ ప్రేమిస్తుందా? ఇద్దరినా? అవును. ఒకవేళ అదే నిజమైతే మనిద్దరిలో ఒకరు త్యాగం చేయాలి. ఎవరు త్యాగం చేయాలి? చూడు నాయుడు, మనిద్దరం కలిసి స్కూల్కి వెళ్ళాం, కలిసి కాలేజీకి వెళ్ళాం, కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాం. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం మన స్నేహం బ్రేక్ అవ్వాలా? నో కాకూడదు కదా. అందుకే చెప్తున్నాను, మనిద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేసి తీరాలి. అదే నేను అనేది, ఎవరు త్యాగం చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఇంకెవరు చేయాలి? నువ్వే త్యాగం చేయాలి. నాకు త్యాగాలు గిగాలు చేసే అలవాటు లేదు, నేను త్యాగం చేయను. నువ్వే త్యాగం చేయాలా? ఏమిటో చేశానే? నన్ను కొడతావా? కొడతానా? తంతాను. ఇద్దరు ప్రేమికుల మధ్య పిల్లల్లా దూరావు. రే, నీ అంత చూస్తాను. మాటలతో చూడటం కదరా, దమ్ముంటే గోదాలో దిగరా. మీరిద్దరూ నన్ను పట్టుకోండి, లేకపోతే వాడు బుర్ర పగల కొట్టేస్తాను. అసలు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? పెళ్లి కోసం. అవును, మర్చిపోయాను. మనం ఎవరి పెళ్లి కోసం దెబ్బలాడుకుంటున్నారా? మా నాన్నగారి పెళ్లి గురించి. ఒరే ప్రేమ్చంద్, ఇంతకాలం మనం స్నేహితులుగా ఉన్నాం, ఇప్పుడు బంధువులుగా మారదాం. అందుకనే నీ కూతురు మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయాలంటే నా మీద తిరగబడుతున్నారా? తప్పు కదా? అప్పా తప్పుదరా. వాట్ ఇస్ దిస్? డాడీ, ఈ విషయంలో మీకెందుకు కోపం వచ్చింది? ఎందుకంటే నిన్ను చంటికిచ్చి పెళ్లి చేద్దామని నేను అనుకున్నాను కనుక. అదెలా కుదురుతుంది? చంటి ప్రతిభ ప్రేమించుకుంటున్నారు. ప్రతిభ, నువ్వు తంటి టాటి టూ. క్యారియన్ క్యారియన్. రెండు పెళ్లిళ్ళు ఒకే రోజు జరిగేలాగా మంచి ముహూర్తం పెట్టండి. బాగా ఇస్తావాలండి. ఏమిటక్కయ్యా ఈ పథకం అంతా? ఏం లేదురా, పిల్లలు ముదిరిపోతున్నారు, ముహూర్తాలు పెట్టిద్దామని పంతులు గారు రమ్మన్నాను. నో, వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే పెళ్లి. ఊరుకో డాడీ, జరగని పనులు చెప్తావు. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతే. ఫస్ట్ క్లాస్ దేనికి? నిరుద్యోగుల క్యూలో నిల్చోడానికి. బెస్ట్ గా ఆశీర్వదించు. ఏడా తిరగకుండానే నీ చేతిలో మనవని పెడతా. ఏడా తిరిగినా పర్వాలేదు, ముందు నా చేతిలో డిగ్రీ పెట్టు, ఆ తర్వాత మనవని పెట్టు. నువ్వు చేయకపోతే ఏంటి? మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు పెద్దోళ్ళు. ఈయన మేనడికా. అయితే అక్కడే చేసుకోండి పెళ్లి. ఓకే, చేసుకుంటాం. వాట్స్ ద ప్రాబ్లం? చేసుకుంటాం. చూడమ్మాయి, వాడేదో గోపుతున్నాడు, చూస్తూ ఊరుకుంటే ఇంకా చాలా చాలా చేస్తాడు. పెళ్ళైతే మాట్లాడలేరా లేరా? నువ్వేదన్నా చెప్పకాయ్, వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే పెళ్లిళ్ళు. దట్స్ ఆల్. ఫస్ట్ క్లాస్ లైఫ్ లో మనకు వస్తుందంట బావా. కాపీ కొట్టడం వచ్చు కదా? యు మీన్ దుక్కు దుక్కు. ఎర్రి మావయ్య. త్వరగా రాసుకొని ఇచ్చి. నేను ఇంకా రాసుకోలేదురా. సార్ ఏంటి
సార్ ఏమిటి ఇప్పుడు ఏమైంది నీకు? ఇందులో గుత్తి టైపు ఏ టైపు ఇది గుత్తికి పేపర్ కి సంబంధం లేదు నాన్న. కదండి. చదివింది రాదు ఇక్కడ. ఇప్పుడు అది సరే జాగ్రత్తగా చదివి రాయి. పేపర్ సైజు- పరీక్ష పేపర్ సరిగ్గా చూడు. గుత్తి గుత్తి చెప్పండి చాలు గిత్తి లేదు, గిత్తి లేదు. ముందు నువ్వు కూర్చో. పరీక్ష రాయడానికి రాలేదా నువ్వు? రాయ్. అలాగే. ఏంటి నువ్వేం చూస్తున్నావు? నువ్వు చదివి రాలేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయ్. Too much. డాడీ ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాశారు. నిజంగా బాగా రాశారా? ఎరగ తీసావు అదేంటో బావయ్య అన్ని కట్ చేసిన ప్రశ్నలే వచ్చాయి. కట్ చేసిన ప్రశ్నలు అదే కోట్ చేసిన ప్రశ్నలు అనుబోయి కట్ చేసిన ప్రశ్నలు అన్నాడు. నానే యూ హావ్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ మ్యాన్. ఇట్స్ ఆల్ రైట్ బావా. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఫస్ట్ క్లాస్ రావాలని మమ్మల్ని దీవించండి. అలాగే అలాగే ఎలాగూ ఫస్ట్ క్లాస్ వస్తుంది చెప్తున్నారుగా, తొందరగా ముహూర్తాలు పెట్టించిరా తమ్ముడు. పెట్టిద్దాం లేక ముందు రిజల్ట్స్ రాని. ఇదేవాడు నిద్ర పోతు దిద్దుగా చెప్పలేం గాని మెలకుగా ఉండి దిద్దితే మాత్రం ఫస్ట్ క్లాస్ మాదే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఫస్ట్ క్లాస్ మీకు రాకపోతే ఇంకెవరికి వస్తాయిరా? కాలేజీలో జంప్స్ కదా మీ ఇద్దరు. ఆనందం ఇదేదో వీళ్ళ ప్రిన్సిపాల్ మీకు ఇమ్మన్నాడు. అరే మార్క్ లిస్ట్ అప్పుడే వచ్చేసిందే. ఉంటారు అన్ని 100 మార్క్సే. నాకు తెలుసు. I know. ఆల్వేస్. తమ్ముడు ఏమిట్రా అది? మార్క్ లిస్ట్ అత్తయ్యా. కాదు రిమార్క్ లిస్ట్. రిమార్క్ లిస్టా? ఎవరి గురించి బావయ్య? మన గురించి అల్లుడు మిమ్మల్ని 5 ఏళ్ల పాటు డిబార్ చేశారు. డిబారా దేనికి? పరీక్షల్లో కాపీ కొట్టేందుకు. కాఫీయా? ఏ తాగలేదే. కాఫీ తాగడం కాదు, కాపీ కొట్టి పరీక్షలు రాసినందుకు. ఏమిట్రా పైకి చూస్తున్నావు? గ్లౌజులు పట్టాలా? గ్లౌజులు అక్కర్లేదు, నేనే తీసుకొస్తాను. బొమ్మడి గవాస్కర్ ఎన్ని పరుగులు తీశాడు? 10 వేలు చెట్టు అనుకుంటా. ఆ మిగతా చిల్లర మనం తీసేసుకుంటే బెటర్. రేయ్, రేయ్, రేయ్. బయటికి రానైతే రాగలిగాం గాని బతకడం చాలా కష్టం రా. ఆకలి దంచేస్తుంది. నాకు అంతేరా. రే వాస్తులు బాగున్నాయిరా. ఓపిక లేదు బావా. ఆజ్ఞలో ఆకలి మంటలు. అయితే డాడీకి ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళి కాళ్ళ మీద పడతాం. అంతేనంటవా? అంతే. ఉండాలమ్మా. రోడ్ దాటేప్పుడు తోడు ఎవరు ఉండాలి కదా. ఈ కుర్రాడు ఎవరో తెలుసా? కుర్రాడు ఎవరైతే మాకేంటి? ఈ బాబు అలా తప్పవడం కాదు, చీఫ్ మినిస్టర్ గారు అబ్బాయి. చీఫ్ మినిస్టర్ గారు అబ్బాయి. చీఫ్ మినిస్టర్ మా బాబుని కాపాడి వాడికి పునర్జన్మనిచ్చారు. నేను మీకు జీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడగలిగితే చాలా సంతోషిస్తాను. మీరు చేసిన మేలుకి ఎలా రుణం తీర్చుకోవాలో నాకు మాటలు రావటం లేదు. రుణాలేంటి సార్? కాఫీ హోటల్లో కూర్చొని పేపర్లో నీ ఫోటో చూసుకునే మాకు మీతో కలిసి కాఫీ తాగే ఛాన్స్ వచ్చింది. మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా సార్? రాత్రికి డిన్నర్ ఉంది, అప్పుడు మీకు ఇష్టం వచ్చిన అన్ని ఫోటోలు తీయించుకోవచ్చు. డిన్నరా? నాన్ వెజిటేరియన్ కూడా ఉంటుందండి. ఇవాళ శ్రీకాంత్ పుట్టినరోజు. అయితే కేకులు కూడా ఉంటాయి. హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు కాదు అంకుల్, ఈవినింగ్ చెప్పాలి. మీరు రాకపోతే నేను అసలు కేకే కట్ చేయను. తప్పకుండా వస్తారు. ఏం బాబు, ఈ రోజు ఈ తల్లి మనసుకి మీరు చాలా ఆనందాన్ని ఇచ్చారు. ఆ సంతోషాన్ని కలిసి పంచుకుందాం. సార్ పార్టీ వర్కర్స్ వెయిట్ చేస్తున్నారు. జర్నలిస్ట్ వచ్చే టైం కూడా అయింది. ఓ జర్నలిస్టులకు అపాయింట్మెంట్ ఇచ్చారు. దేనికి సార్? పేపర్లో చూసే ఉంటారు. బ్యాంక్ రాబరీలు, కిడ్నాప్లు, వీటన్నిటికీ ప్రభుత్వం తరఫున నేను సమాధానం చెప్పాలిగా. ఇప్పుడే వస్తాను. ఏమైంది? టైర్ పంచర్ అయిందమ్మా. ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ ద ప్రెస్. సీఎం గారితో అపాయింట్మెంట్ ఉంది. ఒక్క నిమిషం. హలో సార్, ప్రెస్ వాళ్ళు వచ్చారు. సీఎం గారితో అపాయింట్మెంట్ ఉందని చెప్తున్నారు. లోపల పంపించమంటారా? అలాగే పంపించు. ఓకే సార్.
ముందు వాళ్ళని పట్టుకోండి. ఎవరు వీళ్ళంతా? సీఎం గారు ఆయన కాల్చారు మరి ఈయన? ఎవడా ఇండియాలో మంచి డాక్టర్ లేడని చెప్పింది? ఈ రోజు నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనే. ఏంటిదంతా? ఏం జరగబోతుంది? రాష్ట్రం తల్లకిందులయ్యే డేంజర్ జరగబోతుంది. ఈ పాటికి గాయపడిన ముఖ్యమంత్రిని హాస్పిటల్లో చేర్చుంటారు. నిన్ను ఆయన స్థానంలో ఉంచడానికి, ఆయన అక్కడి నుంచి కిడ్నాప్ చేయడానికి అదొక్కటే సరైన చోటు. డాక్టర్స్, మీరు మీ డ్యూటీని బ్రహ్మాండంగా చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు ముఖ్యమంత్రి మా వాణ్ణి చూస్తే ముక్కు మీద వేలేసుకుంటాడు. వెరీ గుడ్. నా కలను నిజం చేశారు. వెరీ వెరీ గుడ్. నేను మిమ్మల్ని సత్కరించాలి కదా. ఇదిగో బహుమతి, తీసుకోండి. వెళ్ళకపోతే మనం చూసిన రాష్ట్రం మనతోనే అంతమైపోతుంది. నా మాట విను. నువ్వు ఇక్కడుంటే నిన్ను కూడా చంపేస్తాను. నువ్వు పారిపోతే నువ్వు వివరాలు తెలిసే వరకనే నన్ను ప్రాణంతో ఉంచుతాను. నువ్వు వెళ్ళకపోతే నమ్మదొట్టు. కమన్ గో, వెళ్ళిపో. నువ్వు ఒట్టేశాను. నువ్వు వెళ్ళిపో. మనం చూసినంత వెళ్ళి నాతో చెప్పు. నా గురించి వరి కాకు. నువ్వు వెళ్ళరా. నా మాట విని నువ్వు వెళ్ళరా. గో, వెళ్ళు, వెళ్ళు, పారిపో. వీడు పోలీసు వాడు కాదేమోనని నా నమ్మకం. పోలీసు వాడైనా కాకపోయినా ఎప్పటికైనా ఈడు మనకి డేంజరే. మా విషయం నీకు నీ ఫ్రెండ్కి తెలుసని నాకు తెలుసురా. దీనివల్ల నెల రోజుల నుంచి మేం పడ్డ కష్టమంతా స్మాష్ అయిపోయింది. చివరిసారిగా చెప్తున్నా, మా విషయం తెలిసిన నువ్వు ఇక్కడి నుంచి బతికి బయటికి పోలే. చెప్పు, పారిపోయిన నీ స్నేహితుడి పేరేంటి? చెప్పరా, చెప్పు.
చెప్పు. చెప్పకపోతే నెత్తురు కక్కుని చచ్చేలా కొడతాను. మీరెన్ని చిత్రహింసలు పెట్టినా దేశద్రోహానికి పాల్పడే నీలాంటి ఓర కుక్కని ముఖ్యమంత్రి గారి సీట్లో మాత్రం కూర్చోనేమను. నాతో వచ్చిన వాడి వివరాలు చెప్పను. మహా అయితే ఏం చేస్తాను? చంపుతాను. చంపండి. నా బుజ్జి కన్నా చెప్పరా, నా బంగారు కొండవి కదూ, చెప్పమ్మా చెప్పు. నిన్ను పెట్టే హింసని చూసి నేను తట్టుకోలేకపోతున్నా, చెప్పమ్మా చెప్పు. వచ్చావా? వాడేడ్రా? చంటి చాలా కష్టంలో మావయ్య. ఓహో, మొన్నేమో మతిపోయింది, ఇవాళ కష్టంలో ఉన్నాడు. మరో కొత్త నాటకం మొదలు పెట్టారా? లేదు మావయ్య, చంటి ఒక మాఫియా గ్యాంగ్స్ లో చిక్కున్నాడు. వాళ్ళే మన చీఫ్ మినిస్టర్ గారిని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తారు మావయ్య. ఈ దెబ్బ నేను ఎందుకు కొట్టానో తెలుసా? నీ మత్తు దిగి నిజం చెప్తా ఉన్నా. నేను చెప్పేది నిజం మావయ్య. నీకంటే జంతువు రాయురా. నడత మార్చుకుని ఇంట్లో పడి ఉంది. రై దౌర్భాగ్యులరా, ఈ మీ సామెత సావుండ్రా. అమ్మా నువ్వేదమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, బావ నిజంగా కష్టాల్లో ఉన్నాడు. మావయ్యకి నువ్వేని చెప్పమ్మా. ఒరే నాని, తల్లిని కనుక నేను నీ మాట నమ్ముతున్నాను రా, కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీ మాట నమ్మరు. అయిన దానికి కాని దానికి అబద్ధాలు చెప్పి ఎంత దూరం తెచ్చుకున్నారో చూసావా? భగవంతుడా. అవునమ్మా, మా బతుకు నాన్న పులి కదైపోయింది. నిజం చెప్తున్నావో నమ్మటం లేదు. బావ పుల్లి మధ్య చిక్కున్నాడు. భగవంతుడా, మా బావకి ఏం కాకుండా చూడు, ఏం కాకుండా చూడు. సార్ ఏంట్రా? వాడిని ఎంత కొట్టినా నిజం చెప్పలేదు సార్. అయితే నిజంగానే చంపే. అంకుల్ అంకుల్, నా మాట ఎవరు నమ్మటం లేదు. నేను నమ్మండి అంకుల్. నేను ఎంతో జోక్ చేస్తున్నాను అనుకుంటున్నారు. షార్ట్ కట్ లో విషయం చెప్పరా. నేను సీఎం గారిపై జరిగిన హత్య ప్రయత్నం నా కళ్ళలో చూశాను. హత్యా ప్రయత్నం? అవును అంకుల్. ఆ అంతకులు ఎక్కడ దాక్కున్నారో వాళ్ళ భయంకరమైన ప్లాన్ కూడా నాకు తెలుసు. ప్లాన్, రహస్య స్థావరం. ఎరా నాని, చందమామ కథలు చెప్తున్నావా? మీ మావయ్య మీ అమ్మ నీ అబద్ధాలు నమ్మడం మానేశారని నన్ను వాయిస్తున్నావా? అది కాదు డాడీ, నాని చెప్పేది నిజం. ఎలాగైనా చంటిని కాపాడు. చూడమ్మా, ఇది వీడి ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. పైగా వీడొట్టి జాదుగాడు. వీడి మాటలు నేను నమ్ముతానా? ప్రేమ్చంద్, నమస్తే సార్. ఇతను చెప్పేది నిజం కావచ్చుగా. సార్, వీడు గోచి పెట్టుకుని గోళీకాయలు ఆడేటప్పటి నుంచి నాకు తెలుసు. లైఫ్ లో ఏనాడు నిజం చెప్పలేదు. అయ్యో, నేను చెప్పేది నిజం అంకుల్. నీ మీద ఒక్క తీస్తాను రే. సార్ మీరు నమ్మండి సార్. ప్రేమ్చంద్, ఇతను చెప్పేది అబద్ధం కావచ్చు, కానీ చీఫ్ మినిస్టర్ ని మర్డర్ చేయబోయే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటున్నాడు. మనం ఆ ప్లేస్ కు వెళ్తున్నాం అంతే.
కాదు సార్, కానీ మొత్తం మారిపోయింది సార్. నా కళ్ళలో చూసాను సార్. కాసేపు చీఫ్ మినిస్టర్ మారాడంటావు, కాసేపు ప్లేస్ మారిందంటావు, ఏమిటో ఇదంతా? నేను ఎప్పుడో చెప్పాను కదా సార్, మన జీపులో పెట్రోల్ దండ కానీ. పదండి సార్. నువ్వా బాబు? ఏమి ఎరగనట్టు పోలీసులు కూడా తీసుకొచ్చావా? ఇన్స్పెక్టర్ గారు, ఈ అబ్బాయిని అరెస్ట్ చెయ్యండి. ఈ అబ్బాయి వాళ్ళ బావని చంపుతుంటే నేను పట్టుకోపోయాను. నన్ను కొట్టి పారిపోయాడు బాబు. కావాలంటే చూడండి, ఈ అబ్బాయి కోటు మాత్రం దొరికింది. ఈ అబ్బాయి చంపుతుంటే ఒరే బామ్మర్ది, నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను సంపొద్దురా సంపొద్దురా అని కాళ్ళ మీద పడి ఏడ్చాడు బాబు. అరెస్ట్ చేసి లోపలేండి. సార్, వాడు నా స్నేహితుడు మేనలుడు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు అబద్ధాలు ఆడుండొచ్చు, అల్లరి చేసి ఉండొచ్చు, కానీ హత్య మాత్రం చేసి ఉండడు సార్. అది తన ప్రాణం లాంటి భావన. అయినా మనకి ముసల్దాని మాటల సాక్ష్యాలే ఉన్నాయి సార్. ప్రేమ్చంద్, చంటి బ్రతికున్నాడని తెలిసేంత వరకు వాడు రిమాండ్ లోనే ఉంటాడు. దట్స్ ఆల్. సార్, శవం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. ఇట్స్ ఆల్ రైట్. శవం మీద వాచ్ చైన్ దొరికినాయి కదా, వాటిని బట్టి ఎవరైనది గుర్తించవచ్చు. నువ్వు పంచనామా తయారు చేయి. పోలీసులకు దొరికిన శవాన్ని గుర్తించడం కష్టంగా ఉంది, కానీ ఆ శవం మీద మన సంటిగాడి వాచి చేను దొరికాయిరా. ఓరి పచ్చి పులుసు, ఇదంతా నాటకం రా. నాటకం? వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఏమన్నాడో తెలుసా? నాన్న, ఈసారి నువ్వు కల్లో కూడా ఊహించని దెబ్బ కొడతాను చూడు అన్నాడు. ఇదిగో కొట్టాడు. ఎవడో శవం మీద గొలుసు గడియారం వేశాడు ఒకడు, రెండో వాడెళ్ళి జైల్లో కూర్చున్నాడు. ఈ ప్లాన్ అంతా ఎందుకో తెలుసా? వాళ్ళ కోసం నేను ఊరంతా పిచ్చి కుక్కలాగా తిరుగుతానని. నేనేం పిచ్చేవాళ్ళం కాదు. లెట్ దమ్ గో టు డాగ్స్. భగవంతుడి దయ వల్ల వాడు అన్నమాట నిజమైతే బాగుండు, కానీ మా పోలీసులకు శవం దొరికింది. సంటి 2 రోజుల్లో తిరిగి రాకపోతే నాని ఉరికమ్మ కలిసి ఉంటుంది. దేవుడా, సంటి ఎక్కడున్నా తొందరగా రప్పించు తండ్రి. ఉరుకుతున్నావు? నీ కంట్లో కారం పడా, నీ నోట్లో మట్టి వడా, నా కొత్తకుండా వాళ్ళకొట్టావు నిన్ను. అయ్యో, ఇది కుత్త కాదు, దీని ఎక్క ఇంకా వెంట పడుతుందండి. అరే నరుకుతా, అరే తప్పుతా. జయ బజరంగ్ బలి, నన్ను కాపాడండి. అమ్మా, పోలేరమ్మా, నీకు పోతునిస్తానే. అరే ఇంకా ఈ కుత్త ఎనకొస్తా. ఇది ఏం కుత్తారా ఇది? ఎవలేది? నేను రాములమ్మని. కుక్కెళ్ళిపోయింది కానీ బయటికి రా, సాలు బయటికి రా. వెళ్ళిపోయిందా? నిజంగా పోయిందా? కుక్కను చూసి భయపడతారా? ఎర్ర బస్ ఎక్కేటాడు అనుకున్నావు? శనివారం నువ్వుకున్నా, లేకపోతే కుక్కని బొక్కలు తీసి నీ పక్కన పెట్టాడున్నా. అక్కో కుక్క కుక్క అక్కో కుక్క
చంద్రముఖి నువ్వనే గీడేం చేస్తున్నావు లంగా పైన గట్టి సిగ్గుశరంలే తానం చేస్తుంటే మీదకెళ్ళి తూకి ఏం చేస్తున్నావు నన్ను అడుగుతావు వామ్మో నువ్వు తానం చేస్తున్నావులే పళ్ళు దొంకుంటున్నావు అనుకున్నాను యాదగిరి నరసింహస్వామి నన్ను మాఫ్ చేయ ఇది మంచిగుంది బావో తానం చేస్తుంటే చూసాడదేమో నన్ను మాఫ్ చేయమని ఆయన అడుగుతావు అమ్మతోడు నేనేం చూడలే ఏం చూడలే ఏం చూడలే జడ చూడలే అవు చూసినా మేడ చూడలే అవు చూసినా నేనేం చూడలేదే ఏ కండ్లు తెరు తెరిస్తే నీ స్వరూపం కానత్తది కదే లే భూమి మీదకి వచ్చినది చంద్రముఖి నేనంటే నీకు చాలా ఇష్టంలే నాకెరక ఎల్క నాకెరక ఎల్కెంది బాబు బొక్కలోకి వెళ్ళి ఎట్లా చూస్తుంది చూడు తాగుడు లేపుతుంది చంద్రముఖి ఎల్కేం చేస్తుంది బావా మేతకొస్తే తెలుస్తుంది ఎలుకకు భయపడతావు నేను మన ఎర్ర బస్ ఎక్కేటోడు అనుకున్నావు శనివారం నువ్వుకున్నా బావా అవు మోసినావు నాకేమియ్యవా ఏం కావాలి చుమ్మా ఎంగిలైతదే ఇయ్యవా ఇయ్యా మోతి ఇదిగో, ఆ ఎలక పేరు మోతి ఇయ్యకపోతివో మోతి వచ్చి నీ తోగిలి తోరుతుంది వామ్మో గిద్దెక్కడ పంచాయితే బయట కుక్క లోపలి ఎలక అడిమిట్ల చిలక కండ్ల ముయ్యి అరే బాగ్జా రే బాల్ రాజ్ బతుకుంటే బచ్చలాకు తినచ్చు బాగ్జా బావా చుమ్మా ఆడపడతావేందే కొంచెం కొంచెం మీదకొస్తావా ఎన్నావా నరసింహన్న నీ కొడుకు ముచ్చట ఊరంతా కింద మీద చేసిండు నా పిడతలు పలకొట్టిండు మామ ఊకోయే గింతంత పిడతలు వలగొడితేనే ఎడుతున్నావు నా ఈ పెద్ద పెద్ద కుండలే వలగొట్టిండు మేమెంత పరేశాన్ అవుతుంటే ఉల్కు పలుకు లేకుండా ఉంటావు జరంత బుద్ధి చెప్పరాదే నీ కొడుకు నరసింహమా అడిగి చెప్పి అలిసిపోయినరా ఈ జన్మలో ఆడి మార్చడం నా తోడిగా ఆదురా ఆడిని నాకు వదిలిపెట్టు నరసింహమా ఆడు కనబడితే డొక్క చించి డోలు కడతా అరే ఐసీకి తైసి డోలు కడతావు బే ఏది కట్టు కట్టు మరి నువ్వు నా టపాసులు పలగొట్టలే ఎప్పుడు కొట్టాను బే ఎప్పుడు కొట్టాను అబద్ధాలు కూడా చెప్తావు అబద్ధాలు నీ బిడ్డ నన్ను కొడుతుండు ఆడు చెప్తావు ఒక్కనే అన్ను కొడతావు తమ్ముడిని అన్ను కొడుతుండ్రు అరే బాలరాజ్ అని ఇడిచి పెట్టరా బొక్కలు ఎరికి తీస్తా ఏమంటున్నారు ఈ బాలరాజ్ దెబ్బ ఇడిచి పెట్టకపోతే నేను ఊరిపోతు నైనా ఆగు ఇదేనే నువ్వు నేను కావాలని వాళ్ళ సామాన్లు పగలు కొట్టలే కుత్త ఎంట పడింది వాళ్ళు కుత్త గదే చంద్రముఖి కుత్త గద నల్ల కుత్తలే గద ఎంట పడితే ఉరికినా చేతిలో కత్తి లేకుండే కొత్త ఎంట పడితే కత్తితో పొడుస్తావే శరంలే మగ పుట్టలే పులిని బండ పెట్టి మా చేతితో పొడిచిన నా కడుపులో ఎట్ట పుట్టావురా నువ్వు నేను నీ కడుపున ఎడబుట్టినా అమ్మ కడుపున పుట్టినా పుట్టిరావు అమ్మ కడుపున బావా బావకి కుక్కలంటేనే కాదు ఎలకలంటే కూడా భయమే కుక్క ఎంట పడ్డదని తానం చేస్తుంటే నా మీద పడ్డాడు ఏందిరా ఆడపిల్ల తానం చెప్తుంటే వెళ్ళి మీద పడ్డావు లేదు నైనా అమ్మతోడు నేను మీద పడలే కింద పడ్డా అరే థూ ఈడ మగలు కొట్టినావు గడ లోపల దూరినావు మరి అలా మనువు చేసినావు ఓరప్పో నీకు 3 దినాలు ఖానాపీనా బంద్ 3 దినాలు ఉపాసమా ఉంటానే నాకేమైనా భయమా 3 దినాలు కాకపోతే 30 దినాలు ఉంటా మా అయితే ఏమైతుంది చస్తా గంతే కదా అమ్మ లేదనేగా అన్నం పెట్టినావు నేను పోతానే హైదరాబాద్ పోతా నాంపల్లి స్టేషన్ లో మోటలు మోస్తా పైసలు సంపాదించినాక ఏడుకొస్తా గందాక మీ మావ నేను చూడా నా మావ మీకు చూపి పోరగా హైదరాబాద్ అడ్డు కాదు గిటు నాకు తెలిసిలే గట్టే ఉంది నువ్వేం చెప్పనాకల్లా తప్పగా బావయాడైనా కండ్లబడ్డా బిడ్డ లే మామా సెట్ల పొంటి పొట్ల పొంటి బాయిల కాడ చెరువుల కాడ దేవులన్నా ఏడికి పోయిండో ఏందో మళ్ళా ఏ కుక్క తరివితే పోయి అవత మీద పడ్డాడో పొద్దుపోయింది నువ్వు 2 ముద్దలు తినరాదే ఆకలి అంతోనే పోయింది బిడ్డ మావా దునియాలో ఇంత మందిని చూసినా గాని మీ తండ్రి బిడ్డల ప్రేమ ఏడా చూడలే అవు బిడ్డ మళ్ళీ ఈ దునియాలో బాలనస్తప్పుడు నాకు ఎవరున్నారే నీకు ఒక ముచ్చట చెప్పలే మా అమ్మకి కవల పిల్లలు పుట్టినాం ఆ దేవునికి ఏం కన్ను పుట్టిందో మా అక్కని తమ్ముని నా కాళ్ళ దూరం చేసిండు ఈడి చిన్నతనంలో మీ అత్త పోయింది ఒక్కడిగా దాన్ని ముచ్చటగా పెంచుకుంటే గిట్ల ఛాతీ మీద దాన్ని పోయిండు చూసినావా నేను ఆడకపోయినా గేడ్నే ఉన్నా
అగో బాలరాజు బావా ఏడున్నావు? దిగు దిగు. హైదరాబాద్ పోలే? పోదామని వెళ్ళిన ఆకలేసి వెనక్కొచ్చిన. మంచి పని చేసిండు. బిడ్డకి ఎంత ఆకులుకున్నాడు. జర జల్దీ ఉట్టించు. రా బావా బోధిందు గాని. బావా బావా మావకి చెప్పనా రేపు లగ్గం పెట్టమని? నీ రేపు ఊళ్ళో ఉంటే కదా. ఏడికి పోతా? హనుమంతునికి మొక్కి హైదరాబాద్ పోతా. నన్ను పెండ్లి చేసుకోకుండా హనుమంతునికి మొక్కి హైదరాబాద్ పోతా? అంకుల్ నీకు దండం పెడతాను అంకుల్. నన్ను లోపల పెట్టి అసలు నేర్చుకొని వదిలేసాం. నేను వెళ్ళకపోతే సీఎం గారి ఆసుపత్రి నుంచి మార్చేస్తాను అంకుల్. మార్చేయడానికి సీఎం ఏమైనా దిండుగలేబా? సరే నన్ను వదలవు కదా. మారుతి ఏమిటి అడిగిరా ఉండగా? సార్ కోతి ఆల్రెడీ ఒక కోతి లోపల ఉంది, ఇప్పుడు ఇది వచ్చింది. ఏంటంట? అంకుల్ నా కోతిని తక్కువ అంచనా ఎక్కువ. నన్ను వదలకపోతే బాంబు వేస్తుంది. కోతి బాంబు ఏది వేయమను? మారుతి జస్ట్ శాంపిల్ చూపించు. సార్ వదిలేద్దాం సార్, లేకపోతే కోతి పోలీస్ స్టేషన్ లో పెయింట్ చేస్తుంది సార్. అంకుల్ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. దాని సంచిలో ఇంకో పెద్ద బాంబు ఉంది. అది గాని బయటికి తీసిందంటే పోలీస్ స్టేషన్ మొత్తం అమ్ము సార్ పెద్ద బాబు తీస్తుందేమో సార్. మీరంతా బయటికి వెళ్ళండి. కోతిని ఎలా ట్యాకిల్ చేయాలో నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. బాంబు బార్ నుంచి పోలీస్ స్టేషన్ ని కాపాడా. నాకు ప్రమోషన్ ఖాయం. సార్ అతను పారిపోయాడు సార్. పారిపోయాడా? ఎలా? వంకాయ మీ చేతిలో పెట్టి. వంకాయ? ఎస్ డీసీపీ హియర్. నేను పివి ప్రేమచంద్ మాట్లాడుతున్నాను సార్. నాని తప్పించు పారిపోయాడు సార్. వాట్? హత్యా నేరం మీద ఉన్న నాని పారిపోయాడా? కోతి బాంబులేసి తీసుకుపోయింది సార్. రామాయణం సీరియల్ చెబుతున్నావా? రియల్ స్టోరీ సార్. షటప్. నువ్వు అక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తున్నా. వందు ప్రీతితో వాడిని వదిలేసావని నిన్ను బొక్కలో దోస్తా. అర్థమైంది. మీరు వచ్చే వరకు నేను ఎందుకుంటాను సార్? షార్ట్ కట్ లో పారిపోతా. హలో హలో హలో. సిగ్గులేదు. లాకప్ లోనే వాడిని చంపేమంటే దద్దమల్లాగా పారిపోయిట్టు చేస్తారా? పాదరబా. ప్రేమ్చంద్ పిచ్చోడు. వాడికి అప్పచెప్పి రావడం తప్పైపోయింది. పారిపోయిన నానిగాడు హాస్పిటల్కి వెళ్ళి ముఖ్యమంత్రికి నిజం చెప్పే లోపు మనం బ్రహ్మాన్ని అతని స్థానంలో పెట్టాలి. వీరు మా పర్సనల్ రిక్వెస్ట్ మీద సీఎం గారి ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ చెరియన్ గారు. రమేష్ డాక్టర్ గారిని లోపల తీసుకెళ్ళి. ఎస్ సార్. థ్యాంక్ యూ. హలో సార్. హలో. రమేష్ నీకు ఫోన్. థ్యాంక్ యూ సార్. ఏమిటి
ముఖ్యమంత్రి గారిని మార్చేస్తున్నారు. అవును సార్, ఆ గ్రూప్ అంతా ఈ హాస్పిటల్లో ఉన్నారు. ఇజ్ ఇట్? అవును సార్. కమా. Okay, allow him. సార్, ఈ హాస్పిటల్ ఏదో ఘోరం జరగబోతుంది సార్. అవును సార్. మీ ఇద్దరు కాస్త బయటికి వెళ్ళండి. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను తలిపేసేస్తాను. సార్, నన్ను గుర్తుపట్టారా సార్? నేను సార్ నానిని. సార్, మీ భార్యను కొడుకుని చెప్పిన హంతకులు ఇప్పుడు మనిషికి ప్లాస్టిక్ సర్జరీ చేసి మీ స్థానాలు పడాలని చూస్తున్నారు సార్. మా బావను కూడా ఎక్కడో దాచారు సార్. వాళ్ళంతా నాని, నువ్వు రావడం కాస్త లేట్ అయింది నాన్న. ముఖ్యమంత్రి మారిపోయి చాలా సేపు. నేను నానిని పోలీస్ స్టేషన్ పాల్పడం చేసిన తప్పే, కానీ లోపల డూప్లికేట్ సీఎం ఉన్నాడు. అరెస్ట్ చేయండి సార్. వాడు డూప్లికేట్ అని నాకు తెలుసు, కానీ నేను వాళ్ళ మనిషినని నీకు తెలీదురా. ఎవరు 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 ఎవరు? ఒరే ప్రేమ్, నువ్వా? ఏమిటా అర్ధరాత్రులు దొంగలాగా కిటికీలోంచి వచ్చావు? ఏం చేయరా, నీ మేనలు నా బతుకులోని అన్ని తలుపులు మూసేశాడు. కిటికీ ఒకటే మిగిలింది. అటు కొంపకి పోలేను, ఇటు పోలీస్ స్టేషన్ కి పోలేను. నా బతుకు సర్వనాశనం చేసేసాడు రా, సర్వనాశనం చేసేసాడు. ఏం చేశాడు రా? అవును, ఏం చేశాడు? ఓరిని మతిమరుపు పండ. నా మేనలు ఏదో చేశాడన్నావు కదా. నా పోలీస్ లాకప్ నుంచి మాయ చేసి పారిపోయాడు. ఆ డీసీపీ ఏమో నన్ను అరెస్ట్ చేస్తానంటున్నాడు. సార్, డీసీపీ గారు వచ్చారు. సెర్చ్ గో దిస్ సైడ్. ఏమిటండి, మా ఇంట్లో ఎవరో దొంగలు ఉన్నట్టు అర్ధరాత్రి వచ్చి సెర్చ్ చేస్తున్నారు? ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యమే. నీ మేనలుడు జైల్లోంచి పారిపోయాడు. వాడికి మా పిచ్చి వేదవ ప్రేమచంద్ గారు సహాయం చేశాడు. వాళ్ళిద్దరు నీ ఇంట్లో ఉంటారని సెర్చ్ చేయడానికి వచ్చాం. మా ఇంట్లో ఎందుకుంటారండి? ఉంటే నేనే పోలీసులు ఫోన్ చేసి పట్టేస్తా కదా. ఏమైంది? ఏమీ లేదండి, రాత్రి తెల్లవారులు ఎవరో ముసుగు వేషాల్లో వచ్చినట్టు పీడకలు వచ్చి మొహం అంతా పీకిపోయిందండి. లోపలికి పోరా గాడిద. ఎవరు గాడిద? నువ్వే. కదండి, మా మేనలుడు. కొంచెం టీ. లోపలికి పోరా ఉంటుంటే నాకు టీ వద్దు, పోరా. నేను అసలు టీ తాగరండి. ఐ డోంట్ లైక్ టీ. ఈ అబద్ధాలే చెప్పకూడదు మరి. చెప్పు తీసుకొడతాను. మిమ్మల్ని కదండి వాడండి. నువ్వు లోపల పోరా. పో. సార్, ఎవరు లేరు సార్. నేను చెప్పాను కదండి, మా ఇంట్లో ఎవరూ లేరని. నేను క్యారెక్టర్ ఉన్న మనిషినండి, ఎప్పుడు అబద్ధం అన్నాను. మీతో ఒక విషయం చెప్తానండి, రండి. మా మేననుడు అబద్ధాలు ఆడతాడు, అల్లరిచిల్లరగా తిరుగుతాడే తప్ప నేరాలు చేయడండి. వాడు మీకు ఎక్కడైనా కనిపిస్తే తీసుకొచ్చి నాకు అప్పగించండి. నేను మీకు తొడమ పొడమ ముట్ట చెప్తాను. నేనేమన్నా అమ్మి అమ్మేగాడిని అనుకున్నావా? విచిత్రంగా ఉంది.
మీ ఫేస్ వస్తుంటే పచ్చలు అంతకుండా కనపడుతున్నారు. అవును, నేను ఈ బట్టల వేషం ఎందుకు వేశాను? ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ మీ ఇంట్లో 24 గంటలు కాపలా ఉంటారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మిమ్మల్ని ఇక్కడికి. చుట్టూ మన మనుషుల్ని కాపలా పెట్టండి. పక్షి ఈక కూడా ఇక్కడ వాడటానికి వీల్లేదు. పిల్లలిద్దరూ ముచ్చాలా తిరుగుతూ ఉంటే ఇల్లంతా కళకళలాడుతూ ఉండేది. పట్టమైన చివట్లు పెట్టి వాళ్ళ ఇంట్లో వచ్చి వెళ్ళకొట్టేశావు. ఇప్పుడు ఎవరు తిడతావరా? తిట్టు. మాకు మంచి ఐడియా వచ్చింది అంకుల్. చంటి ఎక్కడున్నా ఇంటికి రావాలంటే ఈ మ్యాటర్ అన్ని పేపర్స్ లో ప్రింట్ చేయించాలి. పట్టించిన వాళ్ళకి 10,000 బహుమతి అని కూడా ప్రకటిద్దాం అంకుల్. 10,000కి ఈ రోజుల్లో ఒక బీరువా కూడా రాదు. పోనీ 50,000 రాసి పేపర్కి ఇచ్చేయండి. వాడు బతుకుంటే కదా 10,000 ఇచ్చినా 50,000 ఇచ్చినా రావటానికి. పోలీసులు, ముఖ్యమంత్రి మార్చేస్తున్నారు. పోలీసులు, నాని 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 నాని. బాబు గారికి తెలివి వచ్చింది. రాయే రా. నేను ఇక్కడికి మేమే తీసుకొచ్చాం బాబు. పాతపడిన బంగ్లా ఎక్కడ మీరు స్పృహలో ఎక్కడో పడుంటే మేమే తీసుకొచ్చాం. అవును బాబు, చేతిలో గుండు దిగింది. నేను ఆకుపసరు పోస్తున్నాను. ఇప్పుడు నవ్వైపోయిందిలే. అవును బాబు, నిన్నెవరు కాల్చారు? టైం ఫినిష్ అయిన వాడికి వాచ్ దేనికి, బతకనోడికి బంగారం దేనికి? ఏరా, నీకు చైన్ వాచ్ కావాలా? ఎత్తుకో, నా షర్ట్ కూడా వేసుకో. వేసుకో, కమాన్ వేసుకో. కమాన్ వేసుకో. కమాన్, ఇప్పుడు పరిగెత్తు. Run! ఏమన్నా గ్యాప్ వచ్చిందా బాబు? నాకు ప్రాణం పోసి కాపాడినందుకు చాలా థ్యాంక్స్. నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. అదేంటి బాబు? వస్తాను. బావా, నువ్వెంత మంచినివో. నన్ను హైదరాబాద్ తీసుకుపోతున్నావు. మరి బాలరాజు అంటే ఏమనుకున్నావు? నువ్వు పడుకోబెట్టు. చూసినావా రామచంద్ర? పామో చంద్రముఖి నువ్వా? పోతున్నావే? సిటీలా మల్లేష్ గారి పెండ్లుందంటే పోతున్నా. పెండ్లి రేపు. ఇవాళ మా బాలరాజు బావా సిటీ చూపిస్తున్నాను తోలుకుపోతుండు. అగ్గోని పెళ్లి కాక ముందే సిటీ ఎంత చూపిస్తున్నాడు అంటే ఇక పెండ్లి అయినాక ఏమేమి చూపిస్తాడు? అది నేనేం చూపిస్తే నీకింద తను కూడా చూస్తావైంది. చూసి చూసి నా పని అయిపోయింది. ఇక నేనేం చూస్తా గాని గా చూపించుడు ఏందో జర చంద్రముఖికే చూపియ రాదు. ఇగో నిన్ను పెళ్లి చేసుకోవాలని బిడ్డ ఎన్న ఆశలు పెట్టుకున్నదో నీకెరికేనా? బావా, నన్ను ఏడికి తీసుకుపోతా? ఏడికి పోదామే? ఏడికంటే బావా, ఏదైనా తినిపిస్తావా? సమోసా తింటావా? మిర్చి మసాలా తేవాలనా? ఏ సమోసా రేపో మిర్చి బజ్జి తింటే ఇక సిటీ చూడండి. దినమంతా కూర్చొని మూసినారే చూస్తుంటది. గదైతే వద్దు, సమోసా తీసుకొస్తా. సమోసాలు ఉన్నాయి? ఉన్నాయి. ఎంత? 1 రూపాయి. అరే అరే, అటు చూడు. సమోసాలా కాదు, కొనేవాడు. వాడు అచ్చం ఈ ఫోటోలో ఉన్నవాళ్ళే ఉన్నాడు కదా. ఆడరా పల్లెటూరాడా? ఒకవేళ ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఈ గెటప్ వేసాడేమో. ఫాలో అయిపోదాం పదా. ఓకే బాబు, ఆ సమోసాలు నీకు ఎంతకిచ్చాడు బ్రదర్? 1 రూపాయి, 10 5 రూపాయలు. ఓ సింతేనా? మేము ఒక్కొక్క దానికి 5 రూపాయలు ఇస్తాం. మాకు ఇచ్చేనా అన్న? ఒక్కదానికి 5 రూపాయలు ఇస్తాం.
₹5 ఇస్తావు సమోసాలంటే మాకెంతో ఇష్టం. అక్కడికి వెళ్తే అయిపోయాయని చెప్పాడు కొట్టోడు. మాకిచ్చేయమ్మా. ఇచ్చేయమ్మా. ఇచ్చే బ్రదర్. డబ్బులు ఇచ్చేయండి రా. వీళ్ళెవరు బై ఎర్ర బస్ దిగి వచ్చిండ్రా ఏంది? సిటీలా తెలుగు వాళ్ళు ఉంటారు అనుకున్నాను, ఓలాగాళ్ళు ఉన్నారేంది? డబ్బులు తీసుకున్నా డబ్బులు. ఇదిగో చూడండి బై, 1 ₹5, 2 ₹10, 3 ₹15, 4 ₹20 ఇస్తారు కదా? తప్పకుండా ఇస్తారు కదా? ఇస్తారు కదా? తప్పకుండా ఇస్తారు కదా? ఏమైంది? రైలు చంద్రముఖి అరే రైలు పట్టు బాయ్ చంద్రముఖి సమాసాలు ఇచ్చినా నీకు చంద్రముఖి ఏం గుబులు పడబాక బెదరు. చంద్రముఖి చేస్తే వెళ్ళిన రైలు వెనక్కి తిరిగి వచ్చేస్తది. గట్లనా? ఆయన ఎవరు అనుకున్నావు? ఈ రైల్వే స్టేషన్ ఓనరు. రైలు నాది పట్టాలా అని. గట్లనా? పేస్ చూస్తే జేబులు కొట్టే వాళ్ళు లెక్కనున్నావు. రైలు ఉందా నీకు? మొన్ననే ఉన్నా. అందాక ఈ సమోసా తిని బాబు. తిను బాబు. చంద్రముఖి సమోసా తెచ్చినా నీకు. చంద్రముఖి ఒరే ఆనందమోహన్, ఏట్రా వీడింటికి ఫోన్ చేసావా? ఈ పాటికి ఈడి మనుషులు వస్తుంటారు. ఒరే భీమరాజు, అద్దం రెడీగా ఉంది. అరే ఇస్కి ఐసి కి తైసి భలే మంచిగుందిరా ఈ ఫేసు. చంద్రముఖి ఎల్కా 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 కాదు పిల్క. ఓహో పిల్క ఎవరిది? నీదే. నా పిల్క ఎవరి కోసండ్రి బే? మేమే. అరే ఇస్కి ఐసి కి తైసి చిన్నతనం నుంచి పెంచుకుంటున్న బంగారం లాంటి నా పిల్కని కోసేస్తారా బద్మాష్? మా వాడిని కొడతావేం రా? అయ్యో నా పిల్క పోయా చంద్రముఖి, నువ్వు పోయా చంద్రముఖి. ఇస్కి ఐసి కి తైసి చంద్రముఖి గాడి పోయింది, నువ్వు పోయినావు. ఈ సిటీలో ఆడున్నావే. ఏమా తోలుడు? మేము నీకోసమే వెతుకుతున్నాం తెలుసా? ఈ చంటి ఎవడే? నువ్వే. చల్ చంటి లేదు సొంటి లేదు, నా పేరు బాలరాజ్. మల్లేష్ గారి పెళ్లికి వచ్చిన వాడికి ఎన్నో గౌళి కూడా జమన్ కాడు ఉన్నాడట. జరవర అడ్రస్ చెప్తారా పోరి? చంటి ఈసారి వేషమే కాదు భాష కూడా మార్చాడు. ఉండు నే చెప్తా. బాలరాజ్, ఇంతకీ నువ్వు ఏడబోవాలే? అమ్మో ఎంత కమ్మగా మాట్లాడినావే. నీ నోట్లకింత చక్కెర పోయా. మా మల్లేష్లే అని పెండ్లి. మల్లేష్ అంటే? గదే గొర్రెల మల్లేష్. ఓహో గొర్రెల మల్లేషా? అతను మా ఇంటి పక్కనేగా ఉన్నాడు. మరి పదండ్రి పోదాం. అరే పోరి ఇంజన్ స్టార్ట్ చేయి, అది తాళి కట్టే టైం అయిపోయింది. అరే ఈ స్టార్ట్ చేయండి. అరే మల్లేష్ నేను వస్తున్నాను రా. ఈ సిటీ మంచిగానే ఉంది. అరే నూకుతారేంది? అరే ఇస్కి ఐసి కి తైసి ఇది మల్లేష్ కానిల్లా? అమ్మ సాలేగాడు హైదరాబాద్కి వచ్చి బాగానే పైసలు కమాయించండు, చోరీ చేసిండా? అరే మల్లేష్, ఏ గొర్రెల మల్లేష్ బయటకు రారా. అరే మల్లేష్ ఏడున్నారా? రే నైనా నైనా బాబు నైనా 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 ఇదేంది నైనా గానిగది తిరిగినట్టు తిరుగుతుండవు? అరే నైనా నీ ధోతిపై ప్యాంట్ వచ్చా, అంగిపై కోట్ వచ్చా, నీ పిల్కాపై క్రాప్ వచ్చా. గా బద్మాషిగాళ్ళు నా పిల్కా కోసినట్టు నీ పిల్కా కూడా కోసిండ్రా. అరే చూడు నైనా నా పిల్కా లేదు, ఏమీ లేదు. బేబీ మిమ్మల్ని కనీసం నైనా అన్నాడు అంకుల్. మమ్మల్ని కింద జన్మలో చూసిన ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేదు. అరే చల్, మా నైనని నేను గుర్తుపట్టలేనా? నీ ఒంట్లో ఎలా ఉందరా చంటి? అరే ఇస్కి ఐసి కి తైసి ఎవరు చూసినా నన్ను చంటి 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 అని పిలుస్తున్నారు. నా పేరు చంటి కాదు, నా పేరు బాలరాజ్. నీ పేరు చంటి కదా? లే, నీ పేరు బాలరాజు. లాయకులు నుంచుకుంటే నువ్వెవరివో నీ గుర్తుకొస్తుందరా. సమజైంది, బాగా సమజైంది. నువ్వు నా నైనావి కాదు, నేను నీకు పుట్టలే. నువ్వు ఎవరివో? నేను నీ నాన్నను కాదా? లే, నువ్వు నాకు పుట్టలేదా? లే. చూసావక్క? అరే ఈ చంటికి గోలీ మార్. ఈ ఇంట్లో ఎవరు చూసినా చంటి చంటి అని వాటేసుకుంటుండ్రు. యాదొచ్చింది, సిటీలా గిట్లా వాటేసుకుని పైసలు దొప్పుతారంట. ఏది నీ చేయి చూపి, ఏం దొప్పినావు చూపి. మీ అత్తయ్యని అనుమానిస్తారా?
నన్ను ఓయంటావా? మళ్ళీ అంటావా ఓయ్? నన్ను ఓయంటావా? ఓయ్ మళ్ళీ అంటావా ఓయ్? రామయ్య ఆ గ్లౌజులు తీసుకో. ఆ తమ్ముని గ్లౌజ్ చూస్తాం మేమా గ్లౌజు. నువ్వు వాడిని కొట్టావంటే నా మీద కొట్టే. నువ్వు మాట్లాడక ఇవాళ వాడిని పిచ్చ కొట్టుకుంటూ ఓయ్, మళ్ళా కొడితే చూడు తిరిగి కొడతా. గుద్దుకు గుద్దడు నెత్తురు కక్కుతావు. ఏయ్, ఇందాక చంప మీద కొడితే నైనా నూరుకున్నా, మళ్ళా కొడితే జొన్న రొట్టెలు ఉల్లిగడ్డలు తిన్న బాలరాజుని బిడ్డ బొక్కలు తీస్తా. నా బొక్కలు తీస్తావురా? పూరా బొక్కలు తీస్తా. తీస్తావురా? తీస్తా. కొట్టావు? అరే ఇస్కి మీ నాన్న కత్తి పొడుస్తావట. అరే చల్, కత్తితో ఎవడు పొడుస్తుండు? ఆకలేసి యాపిల్ తింటుండా. పొద్దున సంధి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే. మల్లేష్ గారిని చూపిస్తాను నీ పోరీలు ఈడికి తీసుకొచ్చిండ్రు. ఈడ మల్లేష్ గాడిలే చంద్రముఖి. ఏడున్నావే? అయ్యో తమ్ముడు, వీడికి ఎవరో చేతపడి చేసినట్టున్నారా? అంతా మర్చిపోయాడు. హలో, విక్కీ హియర్. సార్, నేను జయచంద్ర మాట్లాడుతున్నాను. ఇక్కడంతా కన్ఫ్యూజన్ గా ఉంది. మనం చంపేసిన వాడు బతికే ఉన్నాడు సార్. ఏంటి, వాడు బతికే ఉన్నాడా? అవును సార్, వాడికి మతిపోయినట్టుగా ఉంది. ఏమీ జ్ఞాపకం లేదు. వాడిని వేసేయమంటారా? వద్దొద్దు, మతిలేని వాడిని చంపడం ఎందుకు? వీడున్నాడని తెలిస్తే ఆ రెండో వాడు వస్తాడు. అప్పుడు ఇద్దరిని కలిపే వేసేయచ్చు. ఎంతమందిని పొట్టలు పెట్టుకుంటారా? ఎంతమంది ఉసులు పోసుకుంటారా? రాక్షసులారా, అసలు మీకేం కావాలి? నీ అబ్బా, వచ్చిన గాడి నుంచి ఈ సింగిల్ క్వశ్చన్ తో ప్రాణాలు తీస్తున్నావు కదరా. సరే విను, నువ్వు నీ పోలీస్ బలగం కాపు కాస్తున్న బ్లాక్ మార్కెట్ కింగ్ మా అశోక్ కుమార్ సరిగ్గా 11:45 విదేశాలకు వెళ్ళిపోతాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అచ్చంగా నీలాగే ఉన్న మా బ్రహ్మంగాడు ఇప్పుడు నీ స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. వీడు ఏ పనైనా 5 నిమిషాల్లో చేసేస్తాడు. ఆ తర్వాత జరిగే ఘోరానికి నువ్వు ప్రజల ముందుకొచ్చి జవాబు చెప్పుకుంటావో, చెప్పు దెబ్బలే తింటావో, అది నీ కర్మ. ముఖ్యమంత్రి గారు, మీ మీద ఉగ్రవాదులు 2 సార్లు దాడి చేశారు కదా, ఇందులో విదేశీ హస్తం ఏదైనా ఉందంటారా? లేదు, స్వదేశీ హస్తమే ఉంది. మీ అందరికీ తెలుసు కదా, దేశంలో రోజు రోజుకి ఉగ్రవాదం పెరిగిపోతుంది. దీనికంతటికి కారణం అశోక్ కుమార్ అయ్యే అవకాశం ఉందంటారా? అయ్యుండొచ్చు కూడా. అయినా నన్ను చంపుతానని బెదిరించినంత మాత్రం నేను భయపడతాననుకోకండి. 2-3 రోజుల్లోనే వాడి అంతు తేలుస్తాం. ఈ గొడవల్లో పాపం అమాయకులైన మీ భార్యా బిడ్డలు చంపబడ్డారు కదా, దీని మీద మీ అభిప్రాయం? నో కమెంట్స్. అన్ని పనులు అయిపోయాయి. దీని మీద సంతకం పెట్టండి. నన్ను వదలండి, ఆ రాక్షసి పారిపోతుంది. అమ్మా, ఉదయిస్తే షార్ట్ కట్ లో నువ్వు పారిపోతావురా. సెల్లోని తప్పించుకొస్తావా? పరా స్టేషన్. అంకుల్, నన్ను ఎక్కడికైనా పట్టుకెళ్ళండి. ముందు పేపర్ చదవండి. నేను చదవను, నాకు చదువు రాదు. పరా. అయ్యో, నా ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. ముందు పేపర్ చదవండి. చదవండి. అరే, అశోక్ కుమార్ వదిలేస్తున్నారు. నేను ఇప్పటిదాకా గెలిచింది అదే. అర్థమైందా? అర్థమైంది. కానీ ఒరే, ఆ సంచిగాని చంపింది నువ్వే కదా? అయ్యో, నేను చెప్పలేదు అంకుల్. బావ ఎక్కడో బతికే ఉంటాడు. ఇగో 2 దినాల సంది పోతేంటలేవు. జరంత తినరా అదే. చనిపోతే చావలే. నేను వెంటనే వెళ్ళపోతే అక్కడ చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు చేస్తే నాకేంది బాలరాజు బావా? బాలరాజ్ వాడవుడు? నా పేరు చంటి. ఇగో బావా, నా కుక్క నీ మీద కురికిందని కోపంతోనే ఇట్లా మాట్లాడుతున్నావులే. కుక్క? కుక్క ఏమిటి బావా? నీకు దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? కుక్క
కుక్కెంట పడితే నువ్వు తానం చేతున్న నా మీద పడలే ఒక్కలికెళ్ళి ఎలుక చూడలే ఏంటి నీ కుక్కను చూసి నేను భయపడ్డానా పిలు దాంతో మూతి పగిలిపోద్ది ఎలుక నా పంచిలో దూరిందా ఏది ఇప్పుడు దూరమను ఇగో నువ్వు ఇట్లా గడ్బిడి చేస్తున్నావంటే నీ కండ్ల ముందే చంద్రముఖి ఊరేసుకు చేస్తుంది కుర్సీ ఏడన్నది రస్సీ ఏడన్నది నా బతుకు ఇట్లా కథమైపోతున్నది చంద్రముఖి యాదొచ్చినానా వచ్చినావు మరి తింటావు కట్టేసి అన్నం తినాలంటే ఎట్లా కట్లిప్పు చంద్రముఖి ఇప్పినాక ఉరకవు కదా ఉరక ఉరక నా తల్లి నా చేతికిచ్చి మంచి ఆకలి మీద ఉన్నాను కడుపు నిండా తింటాను జరాగు మంచిగా తెస్తా తీసుకురా త్వరగా తీసుకురా. నీ మంచి నీళ్ళు బాయిలోనే పోసుకో చంద్రముఖి ఓ బావా బాబోయ్ బాలరాజ్ బావా బాలరాజ్ బావా ఆగు అంకుల్ అంకుల్ చంటకు అన్ని జ్ఞాపకం వచ్చేసాయి అవును డైడీ అంతా యాదకొచ్చేసింది అబ్బా చిన్నప్పుడు భాష గుర్తొచ్చినట్టుంది లేరా ఆ పోలో ఏదో ఒకటి నన్ను నైనా అనకుండా డైడీ అన్నాడు అదే 10,000 ఇంకా ఈ పంచి నాకు లోపల డ్రాయర్ కూడా లేదు నాకు ఈ పంచ్ అంటే చాలా ఇష్టం అయితే ఇంకే బజార్ వెళ్ళి కొత్త పంచి తెచ్చుకుందాం పద అరే ఇస్కి ఐసి కి తైసి ఒక్కసారి బయటికి తీసుకపో నా ఈ స్వరూపం చూపిస్తా అంకుల్ మన చంటి ఎవరు డైడీ ఇలన్స్ మరి చంటి అంకుల్ రోడ్డు ఎత్తుకుపోతున్నారు త్వరగా పోనీ పోనీ పోనీరా బామర్తి బావా 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 బామర్తి నువ్వు ఇక్కడ మరి వాడెవడో అక్కడ అది వాడు బాలరాజు అయి ఉంటాడు 3 రోజుల నుంచి ఆ చంద్రముఖి నన్ను బాలరాజు నూతి కారేస్తుంది బావా అమ్మని మావని మనోళ్ళందరినీ ఆ ముఠోళ్ళు కిడ్నాప్ చేశారు బావా రే మన వాళ్ళ కంటే ముందు సీఎం ఎక్కడున్నారో తెలుసుకోవాలి ఆయన బయటకు తీసుకురావాలి పదండి ఏమైందే గట్ల అరుస్తావు బాలరాజ్ బాబును కార్లో గుంజుకుపోతుంటారు గట్లనా పద చెప్తాను లోపల తీసుకో వీళ్ళని మే చూసుకుంటా
నా పేరు ప్రేమ్చంద్ సిఐని. మిమ్మల్ని కాపాడడానికి వీళ్ళిద్దరిని అసిస్టెంట్స్ గా పెట్టుకుని వచ్చాను సార్. సార్ ఆ ముఠా వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాప్ చేస్తారు సార్. వాళ్ళని కాపాడాలంటే ఒకటే మార్గం ఉంది. మీరు ఎవరు స్పీడ్ గా కార్ డ్రైవ్ చేస్తారు? నేను తోలుతాను సార్. పదండి. చంటి త్వరగా పోనీ. ఒకవేళ ఆ డూప్లికేట్ సీఎం గనక మనకంటే ముందుగా అక్కడికి చేరితే అశోక్ కుమార్ ని స్పెషల్ సెల్ నుంచి తప్పించేస్తారు. ఓకే సార్. అశోక్ కుమార్ వెంటనే మనం ఢిల్లీకి తరలించాలి. ఎందుకు సార్? అతన్ని హత్య చేయడానికి ఎవరో పెద్ద లెవెల్లో కుట్ర పన్నుతున్నట్టు సిబిఐ ద్వారా తెలిసింది. అందుకని మనం ఇలా జైలు మారుస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. ఇక్కడ అశోక్ కుమార్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళాడు? కంగారు పడుతున్నావు బ్రహ్మ? అటు చూడు. నువ్వు ప్రజలకు చేసిన మోసానికి చట్టం నిన్ను శిక్షిస్తుంది. కానీ మీ గ్యాంగ్ వీళ్ళను పెట్టిన చిత్రహింసలకు మాత్రం వీళ్ళే నిన్ను శిక్షిస్తాడు. నీ కుటుంబం అంతా మా విక్కీ గారి చేతిలో ఉంది. ఇక్కడ నాకేమైనా అయిందో అక్కడ వాళ్ళంతా ఖైమైపోతా జాత. షడప్. నన్ను కాపాడిన వీళ్ళిద్దరి కోసం వాళ్ళ కుటుంబాన్ని నేను కాపాడతాను. నీ బదులు అశోక్ కుమార్ ని నేను ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తాను. ఒక పక్క ఆకలి, ఒక పక్క చేతులు నొప్పి ఇంకా కట్టేసినారేంద్ర. ఊరుకోరా గల్లీ చంటిగా గోలీ మార్. క్లైమాక్స్ లో కూడా చంటి చంటి అని. అరే ఇలన్, ఓ ఇలన్, ఇలా చూడుమా. విక్కీ విక్కీ ఏంట్రా? ఇద్దరు కుర్రాళ్ళు పోలీసు వచ్చి మమ్మల్ని కొట్టి సీఎం తీసుకుని పారిపోయారు. హలో ఇడియట్. చిత్ర, చిన్న కిరికిరి జరిగిపోయింది. వచ్చేవాడు మన బ్రహ్మం కావచ్చు, లేకపోతే ఒరిజినల్ సీఎం కావచ్చు. భయపడకు అశోక్ కుమార్, ఇలా కాల్చుకోవడం మా గ్యాంగ్ వాళ్ళకు అలవాటైన గేమ్. ఏం బ్రహ్మం? ఎవరికి అనుమానం రాకుండా ఎలా వచ్చేసాడో చూడండి మన బ్రహ్మం. అనుమానం ఎందుకు వస్తుంది విక్కీ? నేను ఒరిజినల్ సీఎం లాగా ఉన్నానా లేనా? వేషం మారాక నిన్ను మళ్ళీ చూడలేకపోయేసరికి నువ్వు ఒరిజినల్ డూప్లికేట్ అని మాకే డౌట్ గా ఉంది. అంతేకాదు, సీఎం అయిన దగ్గర నుంచి నువ్వు ఒక్క మర్డర్ కూడా చేయలేదు కదా. అందుకే ఈ రోజు ముహూర్తం పెట్టాను. ముందా బ్యాచ్ చంపు. అలా షాక్ అయిపోయావేంటి? కాల్చు. కమ్ ఆన్, షూట్. ఇదేంటి భయ గన్ను తెస్తావు? అందులో గుండుంది, పేల్తుంది. నువ్వు వాళ్ళని చంపలేవు సీఎం. అరే
వీడే అంటే వీడే తండ్రి ఏం టైంలో వచ్చావు హనుమంతు సూపర్ టైం అరే పిల్కాయలు अरे गली देता हूँ जय बजरंग बली आए గుడ్ మార్నింగ్ సార్ ఇన్స్పెక్టర్ ప్రేమ్చంద్ రిపోర్టింగ్ సార్ అంకుల్ అంకుల్ నువ్వు మళ్ళీ మర్చిపోయావు అతను విలన్ పార్టీ నువ్వా నేను కాదు ఆ డీసీపీ అబ్బా ఈ మర్చిపోయి అబ్బా ఎప్పుడు మర్చిపోతానా నేను నువ్వు పోయి పోలీస్ విలన్ ఎన్నాళ్ళైంది నిన్ను చూడక బిడ్డ ఏమంటానైనా ఆ విలన్స్ నన్ను పట్టుకుంటారు గట్టనా ఇలా తల్లి చదవమల్ల అరే చల్ ఈడేం చుమ్మా ఆడి ఇలన్స్ మన కొడుతుంటే ఆయ ఉరుకో
నా చంటి, నేను బాలరాజ్. ఏమ్రా విలన్, ఏమి నన్ను కట్టేసి పెడతావు? నన్ను కట్టేసి పెడతావు? అరే ఇస్కి ఐసీకి తైసి సారీ సార్, దుర్మార్గం ఎప్పటికైనా ఓడిపోతుంది. ఈ విషయం మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోను. పదరా. మన రాష్ట్రానికి ఇంత మేలు చేసిన చంటిని నానిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అక్క, ఎందుకు పనికిరాని పోకిరి వ్యథలని తెగతిట్టేవాడిని. ఇవాళ చూసావా వాళ్ళ దేశానికి ఎంత ఉపయోగపడ్డారు. నేను ఎప్పుడో చెప్పారా ఆ మాట? నా మాట నువ్వు విన్నావా? నేను కూడా మీతో పాటు అష్ట కష్టాలు పడ్డాను కదా, నా గురించి కూడా కాస్త సిఫారసు చేయొచ్చు కదా. ప్రేమచంద్ గారు సార్, వినబడింది. ఇవాళ నుంచి మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు, మరి కమిషనర్ ఆఫ్ పోలీస్. కంగ్రాచులేషన్స్ ప్రేమ్జీ. మరి చాలా కాలంగా నీతో ఒక విషయం చెప్దామని. ఏమిట్రా విషయం? వచ్చావా? మన ఇద్దరు ఎవరు త్యాగం చేసి చావాలా అని. నువ్వు త్యాగం చేయాలి.